మీరు చూస్తున్నారు 99 టీవీ. వెల్కమ్ టు సరదాగా కాసేపు. ఈరోజు సరదాగా కాసేపులో ద వెరీ గ్రేట్ యాక్టర్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి బుల్లితెరకి సూపర్ స్టార్ వంటి వారు. అండ్ మీరు 33, 34, 35 years ఇన్ ఇండస్ట్రీ. అంటే నేను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు, వీళ్ళు క్యాల్కులేట్ చేసేస్తారు కాబట్టి. స్టిల్ యు ఆర్ రన్నింగ్ స్ట్రాంగ్. కృష్ణ కౌశిక్ గారు, శ్రీ నాతో పాటు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ప్లేస్ సార్. మేడం మీరు ఇంటర్వ్యూలో బూతులు మాట్లాడారు, అవసరం మనకి ఎందుకే చాలా ఆడుగా ఉంది. కృష్ణ కౌశిక్ గారు సరే పోనీ ఆడియన్స్ కి నీ పేరు చెప్పనా? నేను బై హార్ట్ కూడా చేయించావు నా చేతప్పుడు. చెప్పే. యనమండ్ర వెంకట రాజశేఖర మూర్తి కదూ. కృష్ణ కౌశిక్ కిట్టుగాడు మీకు తెలుసు, బట్ నాకు తెలుసు యనమండ్ర వెంకట రాజశేఖర మూర్తి ఉరఫ్ రాజా. ఒరే రాజా. మీరు కింద కామెంట్స్ అవి పెట్టకండి. ఒరే అంటున్నారు, ఒసే అంటున్నారు. వీ కెనాట్ బి ఆర్ నెవర్ బి ఫార్మల్, బికాస్ మాది ఇప్పుడు స్నేహం కాదు. 33, 34 ఏజ్ తెలిసిపోతుంది. ఎవరా పోతే పోయింది, ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ రాసుకుంటారా. 34 years ఇన్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్ బాండింగ్. స్టిల్ రన్నింగ్ స్ట్రాంగ్, బ్యాలెన్స్డ్, విల్ రన్ స్ట్రాంగ్. ఎంత అంటే జనరల్ గా మా రాజా చాలా మూడీ ఫెలో. నీకు బయట ఇమేజ్ కాదు, ఇవాళ నేను మొత్తం వేరే ఎక్స్పోజ్ చేద్దామని ప్లాన్ చేశా. అందుకే సరదా కాసేపులో ఫస్ట్ నిన్నే ఎంచుకున్న నేచర్ నువ్వు అన్నట్టు. మా వాడు చాలా మూడి ఉంటే అసలు ఇక విపరీతం అల్లాడిస్తాడు, లేకపోతే అసలు నేనే బెటరు కొంత గొప్ప. సో ఇంకా ఎక్కడ అమ్మాయిలు ఉంటే అక్కడ మా రాజా, ఎక్కడ రాజా ఉంటే చుట్టూతో 3-4 అమ్మాయిలు. ఎంటర్టైనర్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. నో రాజా, గర్ల్స్ వాంట్ అ పర్సన్ హూ ఇస్ వెరీ లైవ్లీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయి కావాలి మేబీ కదా. సో ఆబ్వియస్లీ అంటే చిన్నప్పటి నుంచి జేమ్స్ బాండ్ సినిమాలు బాగా చూసి నాకు ఫ్లర్టిష్ కైండ్ ఆఫ్ గై ఆయన. అంటే బాగా అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తుండే, హెల్తీ ఫ్లర్టింగ్. సో అలాంటి ఒక ఇమేజ్, అంటే అదొక ఇమేజ్ బాగా మనసులో ఉండిపోయి ఇంప్రెస్ చేయాలని ట్రై చేయను. బై డిఫాల్ట్ ద వే ఐ టాక్ ఇట్ ఇంప్రెసెస్ విమెన్. అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు. సో అలా మాట్లాడి ఏదో సరదాగా తప్ప వేరే పులిహార లేదు, కలపలేవు. నీకు అంత టైం లేదు, ఆప్షన్ లేదు, స్కోప్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, పైగా రిస్క్. ఇంట్లో అంకుల్ ఉన్నారు, ఆంటీ పర్వాలేదు. అంకుల్ కాదు, అంకుల్ పర్వాలేదు, ఆంటీ ఉన్నారు. రివర్స్ చెప్తాను, సారీ రా. బయట ఉన్న ఇమేజ్ అది వేరే ఉంది. అంకులే సీరియస్, బయట ఆంటీ వెరీ 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 క్యాజువల్. అమ్మ మహానటి సావిత్రి గారి లాగా డైలాగులు ఉండవు, జస్ట్ కళ్ళతో చూస్తుంది ఇలాగా. అంటే ఆగిపోతాను ఇప్పటికీ. అంటే 45 ఏళ్ళు వచ్చినా కూడా చిన్నప్పుడు నేను మా తమ్ముడు బయటకు వెళ్ళినప్పుడు చాక్లెట్లు ఇస్తారు కదా చిన్నపిల్లలని. అలా ఒక చాక్లెట్ తీసుకున్నాక రెండోది తీసుకుంటే అమ్మకు చూస్తా, అమ్మ క్లోజ్ పడుతుంది, వద్దండి అంటే అది అంత అలవాటు అయిపోతుందండి. ఇవాళకి కూడా నేను మా ఆవిడతో ఏదన్నా మాట్లాడి ఆడి తిరిగితే మా అమ్మ ఓకే అమ్మా నీకు ఎలా కంఫర్ట్ అలా చేద్దాం, అంత విషయంగా నేను తర్వాత మేనేజ్ చేసుకుంటా. సో మా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ని అమ్మాయిల విషయంలో ఆపింది ఆంటీ. అబ్బాయి అంకుల్ కాదు, అస్సలు కాదు. ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తాడు, మాట్లాడరా, ఏజ్ రాలండి, ఏజ్ ఎంజాయ్ ద లైఫ్ యూనో. అంటే ఎవరిని హర్ట్ చేయకుండా జస్ట్ లివ్ యువర్ లైఫ్ అంటారు మా నాన్న. బీ జాయ్ఫుల్. అంటే మనకి ఇంగ్లీష్లో చాలా మంది తెలియదు, హ్యాపీనెస్ వేరు, జాయ్ వేరు. తెలుగులో మనకి అన్ని పదాలు ఉండవు. ఆస్వాదించడం, అనుభవించడం, ఆనందించడం కదా. వయసు వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళే కూడా కర్మకాలి. కానీ ఇంగ్లీష్లో జాయ్ ఇస్ డిఫరెంట్ అండ్ హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్. మై డాడ్ సేస్ బీ జాయ్ఫుల్. అంటే లైఫ్ని లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అంట మా నాన్న. ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చాక బాగా నేర్చుకున్నది. ఎప్పుడు ఎవడిపోతాడో తెలియట్లేదు. అంటే ఉన్నంతకాలం పక్కాన్ని హెడ్ చేయకుండా వెళ్ళిపోవాలి మనం. ఆ కాన్సెప్ట్ బాగా ఫాలో అవుతాను. వండర్ఫుల్. భలే మావయ్య నుంచి సరే కిట్టుగాడి నుంచి చెప్పుకొస్తే, కిట్టుగాడు ఇట్ హ్యాపెండ్ ఫర్ గుడ్. Yeah, I think so. Maybe that is the reason today నేను కానీ తమ్ముడు కానీ ఇండస్ట్రీలో ఉన్నా, బికాస్ ఆఫ్ కిట్టుగాడు. ఆ తర్వాత నాకు తెలిసిన భలే మావయ్య నెంబర్ 1 సంప్రదాయం ఒక 7-8 సినిమాలు చేస్తుంటాం చైల్డ్ ఆర్టిస్ట్గా. గ్యాప్, మళ్ళీ అందం 2000 మిలీనియం. సో చైల్డ్ ఆర్టిస్ట్గా అల్లరిగా యు ఆర్ ఆల్వేస్ అ బ్రైట్ స్టూడెంట్. ఐ వాజ్.
అది మాలాంటి వాళ్ళకి అది కాంప్లెక్స్. అరే ఎట్లా చదువుతున్నాడు, ఇట్లా చదువుతున్నాడు, సినిమాలో చేస్తాడు, పైగా డైలాగులు చెప్తాడు, స్క్రీన్ మీద ఉంటే పక్కన వాడిని కనపడినివ్వడు, ఇదో బాధ. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా నువ్వు అప్పట్లోనే హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ నీకు చైల్డ్ ఆర్టిస్ట్లో. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే కిట్టిగాడికి నాకు వచ్చిన ఫాలోయింగ్ బహుశా నాకు తెలిసి టెలివిజన్లో ఏ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి, టెలివిజన్ వరకు. మనకి సినిమాల్లో తరుణ్ గారు ఉన్నారు, అఫ్కోర్స్ ఆదిత్య మా తమ్ముడు ఉన్నాడు, కానీ టెలివిజన్ వరకు నేను చూసిన ఫాలోయింగ్ ఇవాళకి నా ఏజ్ గ్రూప్ వాళ్ళే 40-45 మధ్య వాళ్ళు నన్ను కిట్టిగాడనే పిలుస్తారు. కౌశిక్ అనరు, రాజా అనరు, కిట్టిగాడు రా అంటే అంత రిజిస్టర్ అయిపోయింది. హార్డ్లీ 26 ఎపిసోడ్లు అది, వారం ప్రతి సోమవారం వచ్చేది. అయినా కూడా అంత రిజిస్టర్ అయింది. అప్పట్లో దూరదర్శన్ ఒకటే మనకు ఉండేది కాబట్టి, వేరే ఛానల్స్ లేవు కాబట్టి అంత ఇంపాక్ట్ నాకు అది. ఇవాళకి పీపుల్ కాల్ మీ కిట్టిగాడు వస్తుంది, కిట్టు అంటారు. ఎందుకంటే అప్పుడు బంధాలకి, బాండింగ్స్కి, మనం చూసే విజువల్ రిప్రజెంటేషన్కి, ఆడియో రిప్రజెంటేషన్కి మన వాల్యూ అంత ఉండింది. అందుకే రేడియో అక్క, రేడియో అన్న, కిట్టుగాడు ఇవన్నీ ఇంత ఫేమస్. అండ్ తర్వాత పిల్లలు అడ్వెంచర్ అనేది మనకి ఫస్ట్ టైం తెలుగులో. ఇట్స్ రీమేక్ ఆఫ్ మార్క్ ట్వైన్స్ టామ్ సాయర్ నావల్. అయినా కూడా దాన్ని టామ్ సాయర్గా చూడలే వాళ్ళు, కిట్టిగాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళగా చూసారు. ఇవాళ కిట్టిగాడు రే కిట్టిగాడు రా, రే మన కిట్టిగాడు రైడు. మనం మామూలుగా హీరోలు అంటుంటాం, రే మన చిరంజీవి రా, అలాగా అరే మన కిట్టిగాడు రా, అలా వచ్చేసింది నాకు. అది ఎంత వచ్చేసిందంటే నాకు స్టిల్ దట్ ఇమేజ్ ఈస్ క్యారింగ్ మీ ఈవెన్ టుడే. అంటే నేను ఇన్ని సీరియల్స్ 45 సీరియల్స్లో పనిచేసి ఇప్పుడు చేస్తున్నా కూడా, కొన్ని అడపదడప సినిమాలు చేస్తున్నా కూడా, ఇవాళకి కౌశిక్ కెన్ బి రిలేటెడ్ విత్ ఓన్లీ కిట్టిగాడు, ఇంకేం ఉండదు అక్కడ. జస్ట్ కిట్టిగాడు, కౌశిక్, ఈ రెండు రిలేట్ చేస్తారు అందరూ. తర్వాత అంత ఇంపాక్ట్ ఉండింది. ఫార్చునేట్లీ నువ్వు ఆదిత్య కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా పీక్. అంటే తమ్ముడు బాగా పీక్, నాదెంత 7 సినిమాలే. సోను తమ్ముడు అయితే 49 సినిమాలు దాదాపుగా, ఒక్క రామారావు గారు తప్ప అందరితో చేసాడు వాడు. ఇట్స్ బ్లెస్సింగ్ అంతే. అప్పట్లోనే మెగాస్టార్ గారికి ఉన్నంత ఫాలోయింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ లో. ఎందుకంటే అసలు వాడు ఏ సినిమా ఉంటే ఆ సినిమా హిట్ అయింది. అంటే అది సెంటిమెంట్ అని కాదు, కానీ అలా వాడికి కుదిరింది. హిట్లరు, హలో బ్రదరు, బంగారు బుల్లుడు, అంటే దొరబాబు సోహన్ బాబు గారితో, నాగేశ్వరరావు గారితో తీర్పు. అంటే వాడు చేసిన సినిమాలు అందరు హీరోలను కృష్ణ గారు అందరితో కవర్ చేసేస్తే, ఎక్సెప్ట్ రామారావు గారు మిస్ అయ్యాడు. అది కూడా డేట్స్ ఇష్యూ. ఏది మేజర్ చంద్రకాంత్ సినిమాలో వాడు చేయాలి, మంచు మనోజ్ గారి క్యారెక్టర్. అప్పుడు వాడు డేట్స్ కుదరక వాడు మిస్ అయ్యాడు ఆ క్యారెక్టర్ని. అలా అంటే అది సుకృతం ఉంటాం, టైము, నేచర్, వాట్ ఎవర్ వి కాల్ ఇట్. అలా కలిసి వచ్చాక నాకు అందం మళ్ళీ ఇట్స్ మేజర్ ఒక టప్ అని లైఫ్లో గోపమే కొడితే ఎలా ఉంటుందో అది అందం నేర్పించింది. నేను ఇది అడగాలరా, నాకు పర్సనల్గా నాకు నువ్వు తలుచుకున్నప్పుడల్లా అది వా అని అనిపించే ఒక మూమెంట్. నీకు హైట్కి తక్కువ లేదు, అందానికి తక్కువ లేదు, లుక్స్ ఉన్నాయి, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, డాన్స్ వచ్చు బాగా, మరీ ముఖ్యంగా ఒక యాక్టర్కి కావాల్సిన ఈజ్ ఉంది, గట్టిగా చెప్పగల గుండె చేసుకొని మెమరీ ఉంది, డైలాగ్ మెమరీ. ఇది అన్నిటికన్నా ఇది కదా ముఖ్యం. ఇంత ఉండి ఒక హీరోగా నువ్వు అది ఎలా అందం మిస్ఫైర్ అయింది చెప్పు. అది ఏమైందంటే యాక్చువల్గా స్టార్ట్ అవుతున్నప్పుడే ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు, దీనికి శ్యాంప్రసాద్ రెడ్డి గారు నాన్నగారు, అప్పుడు చిరంజీవి గారు అంజీ సినిమా అవుతుంది. శ్యామ్ గారు దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. అప్పటికే పాపం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, అప్పట్లో మనకి విఎఫ్ఎక్స్ అంత లేవు కదా. నాకు బాగా గుర్తు, శ్యామ్ గారు మనం విజయవాడ వెళ్ళినట్టుగా ఆయన వారం లండన్ వెళ్ళేవాళ్ళు. ఆయన ఆ క్యాసెట్ ఎపిసోడ్ తీసుకున్నాం, సీన్ అయిపోగానే లండన్కి వెళ్ళి అక్కడ గ్రాఫిక్స్ చేయించేవారు. చాలామంది అప్పట్లో గ్రాఫిక్ ఆర్టిస్ట్ పనిచేశారు అంజీ సినిమాకి. ఇవాళ వచ్చి ఉంటే వేరేగా ఉండదు ఆ సినిమా. అంటే అప్పుడే తీశారు అప్పట్లో 24 years బ్యాక్. ఆ షూటింగ్ అవుతుంటే అప్పుడే చిత్రం సినిమా రిలీజ్ అయింది మనకి, ఉదయ్ కిరణ్ గారిది, రీమా సేన్ గారిది, తేజ గారి సినిమా. శ్యామ్ గారు అంటారు, కౌశిక్ కొత్తాడు నాన్న, కౌశిక్ని చూడడానికి థియేటర్కి వి కాంట్ గెట్ ది ఆడియన్స్, కొత్త కురాడు. అప్పట్లో ఇంకా ఇంతమంది కొత్త లేరు. అప్పటికే తరుణ్ గారు నువ్వే కావాలి వచ్చేసి చిత్రం వచ్చింది, ఉదయ్ కిరణ్ గారి చిత్రం ఉదయ్ కిరణ్ గారిది వాస్ ప్రాపర్ కొత్త. తరుణ్ గారు వాస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాస్ ఎ హీరో. కొత్త హీరోలు స్టార్ట్ అవుతుంది, సాయి కిరణ్ గారు లాగా హీరోలు స్టార్ట్ అవుతున్న టైం కొత్త వాళ్ళు. సో ఇప్పుడు శ్యామ్ గారు ఏమన్నారంటే, నాన్న కౌశిక్ని చూడడానికి జనాలు రారు, ఇప్పుడు చిత్రంలో రేమాచరణ ఒక అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి ఇప్పుడు చిరంజీవి గారితో సాంగ్ చేస్తుంది మన అంజీ సినిమాలో, నేను అమ్మాయిని మాట్లాడతా, అమ్మాయి చేస్తుంది, అమ్మాయి కొత్త అమ్మాయి కాబట్టి కౌశిక్ పక్కన చేస్తుంది, ఆ అమ్మాయిని నీ బడ్జెట్లో మాట్లాడతా పేమెంట్, కౌశిక్ పక్కన అమ్మాయిని పెడదామంటే ఎంఎస్ రెడ్డి గారు ఆయన ఆడి ఫిక్స్ అయ్యారు. రెడ్డిస్ అమ్మాయి ఒక అమ్మాయి, ఎవరంటే మన బాబు గోగినేని గారు అని ఒక ఆయన ఉన్నారు మనకి, ఆయన అప్పుడే ఆయన పెళ్ళైంది, ఆయన వైఫ్ సహానా రెడ్డి, ఆవిడ ఒక్క సినిమా చేసింది నాతో,
అదే ఆవిడ ఒకటే మూవీ ఆవిడ చేసింది, ఆవిడ కొత్తగా పెళ్ళైంది ఆవిడకి. సో ఆవిడని పెట్టాలని ఎంఎస్ రెడ్డి గారికి. సో మొత్తానికి డిబేట్ డిస్కషన్ అయిపోయిందో అల్టిమేట్గా ఆయన అనుకుంటగా ఆ అమ్మాయినే పెట్టారు. ఆ అమ్మాయి కొత్త, నేను కొత్త, ప్యాడింగ్ ఉంది. గీత గారు, విజయచంద్ర గారు, అలీ గారు, బ్రహ్మానందం గారు, మొత్తం కామెడీ ప్యాడింగ్ అంతా పెట్టారు సినిమాలో. మంచి కాన్సెప్ట్ సినిమాది. టైటిల్ అందం. కాన్సెప్ట్ అందం అనేది మనసుకి సంబంధించింది కాదు, మనిషికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది అని కాన్సెప్ట్. ఆడియో పెద్ద హిట్. నాకు శంకర్ గారు, మన శంకర్ మహాదేవన్ గారు పాడారు, బాలు గారు పాడారు, కేకే గారు పాడారు పాటలు. నాకు నెక్స్ట్ లెవెల్ కదా. అంటే ఇవాళకి యూట్యూబ్లో ఆడియో ఉంది, అందం జూక్ బాక్స్ అంటే వస్తుంది, పెద్ద హిట్ ఆడియో. అన్ఫార్చునేట్లీ ఆ సినిమాకి పోయిన ప్రొడక్షన్ కాస్ట్ నామినల్, అందరం కొత్త వాళ్ళమే, మా ఊరికి హీరోయిన్ కొత్త వాళ్ళమే. ఆయన ఎంఎస్ రెడ్డి గారు అనుకున్న అమౌంట్ రాలా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి. ఆయన ఒక అమౌంట్ అనుకున్నారు, ఇంత వస్తే నేను ఇస్తాను సినిమా. వాళ్ళు అంత ఇవ్వ అన్నారు, ఎందుకంటే అల్టిమేట్గా ఈ అబ్బాయి కొత్త, ఆ అమ్మాయి కొత్త, మేము అంత ఇవ్వండి, సినిమా పబ్లిక్ టాక్లో మౌత్ టాక్లో హిట్ అయిన తర్వాత కావాలంటే మనం మాడుకుందాం బేసిస్, నెక్స్ట్ మార్జిన్స్, రీస్లోకి మేము అంత ఇస్తేనే నేను అమ్ముతాను సినిమా. ఆ డిస్కషన్ డిబేట్లో ఆగిపోయింది. ఆగిపోవడం నా పోస్టర్ ఒకటి మిగిలిపోయింది శబ్దాలయ మీద. నేను ఆ అమ్మాయి కాళ్ళు గజ్జలకేసి చూస్తూ ఉంటా, బాగా గుర్తు. మెరూన్, డార్క్ మెరూన్ బ్యాక్గ్రౌండ్లో నేను ఇలాగా అలా కాళ్ళకేసి, ఆ అమ్మాయి ఓన్లీ కాళ్ళ గజ్జలు ఉంటాయి, కాళ్ళు గజ్జలు అంతే, అలా చూస్తూ ఉంటా. అందం టైటిల్ దాదాపు ఒక 6 సంవత్సరాలు ఆ పోస్టర్ ఉండిపోయింది. అవును, శబ్దాలయ మీద. చివరికి అది ఎండకి వానకి తడిసి చినిగిపోయింది. ఆ పోస్టర్ ఉండే వల్ల ఆ తర్వాత నేను ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ని కలిసినా, మీద ఆ సినిమా ఆగిపోయింది కదండి, చూద్దాం కౌశిక్ చెప్తా అంటే. సెంటిమెంట్ మనకి ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఇవన్నీ అప్పుడే చూస్తాను నేను. అంటే ఇప్పుడు ఏవైతే అందరూ అంటున్నారో ఇక్కడ సెంటిమెంట్లు ఉంటాయి, ఇక్కడ చాలా ఉంటాయి, ఇక్కడ టైం రావాలి, టైం కలిసి రావాలి, ఇవన్నీ చూస్తాను. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారబ్బా, మధ్యలో ఏం మాట్లాడలేదు ఇండస్ట్రీ గురించి. నేను ఇక్కడ ఎవరిని హైలైట్ చేద్దామనో లేకపోతే ఇది చేద్దామనో కాదు, బట్ దెన్ ఫ్రీ అండ్ ఫ్రాంక్, ఇఫ్ యూ కాంట్ స్పీక్ యువర్ హార్ట్ అవుట్. అంటే సోను, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్ యార్. ఎస్, ఇండస్ట్రీ అంటేనే మనకి సినిమా కానీ టెలివిజన్ కానీ 24 క్రాఫ్ట్ సమాహారం. 24 క్రాఫ్ట్లో కష్టపడితే ఒక సినిమా. ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి డైరెక్టరు సినిమా ఆడాలని తీస్తాడు. అది హిట్ ఫ్లాప్ మన చేతిలో ఉండదు. గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మన ప్రయత్నం మనం చేస్తాం, ఆ తర్వాత హిట్ ఫ్లాప్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఆడియన్స్ కన్నా పెద్ద జడ్జిలు లేరు. సో మనం తర్వాత మనం బ్యారేజ్ చేసుకుంటాం, ఆడియన్స్ ఎందుకు ఈ సినిమా చూసారా, ఎందుకు చూడలేదు అనుకుంటాం. శంకరవడం హిట్ అయింది, వేటగాడు హిట్ అయింది, గరణముడు హిట్ అయింది. మరి ఒక్కొక్క జానర్ మన ఆడియన్స్, ఇదే ఆడియన్స్గా చూసింది. మరి అంటే ఏంటి, వాళ్ళ పందా, వాళ్ళ అప్రోచ్, వాళ్ళ యాటిట్యూడ్, అప్రోచ్ మారుతుంది సినిమా మీద. సో వాళ్ళు బాగుంటే చూస్తారు. ఇవాళకి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, స్టార్ అనేవాడు విల్ యాడ్ వాల్యూ టు గెట్ ద ఆడియన్స్ టు ద థియేటర్, అంతవరకే. కంటెంట్ ఉంటేనే జనాలు చూస్తున్నారు. ఇది ఎప్పుడు ప్రూవ్డ్. అప్పట్లో నాగయ్య గారి త్యాగయ్య దగ్గర నుంచి, మన దేశం సినిమా దగ్గర నుంచి, ఇవాల్టి లేటెస్ట్ సినిమా వరకు కంటెంట్ ఉంటేనే జనాలు చూస్తారమ్మా. ఇది ఫ్యాక్ట్. అది టెలివిజన్ అయినా అంతే, సినిమా అయినా అంతే. టీవీ అయితే ఇంకా ఎక్కువ, బికాస్ వీఆర్ మోర్ నియర్ టు న్యాచురాలిటీ. వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతాం కాబట్టి. ఇప్పుడు నేను చేసిన సీరియల్స్లో నాకు బాగా పేరు తెచ్చింది కిట్టిగాడ తర్వాత దేవత. అంటే ఎంత సూపర్ హిట్ సీరియల్ అది. అంటే నాకు ఎక్కడ ఆశ్చర్యం అంటేనమ్మా, ఆ సీరియల్ 6 ఏళ్ళు చేశాను. 6 ఏళ్ల పాటు నా డ్రెస్ 3 జతలు. నాకు ఒక మెకానిక్ డ్రెస్సు, ఒక చొక్కా, ఒక ప్యాంటు. షూటింగ్ అంతా మణికొండలో సర్పంచ్ గారి ఇంట్లో, వాళ్ళ అమ్మగారి ఇంట్లో, మండువాయిల్లు, 2 గదులు, ఇదొక హాలు, ఇంతే ఇంకొక హాల్, అంతే కదా. దాదాపు అప్పట్లో 2008-10 మధ్యలో ఆ ప్రొడ్యూసర్ 5-6 కోట్లు సంపాదించారు అప్పట్లో ఒక సీరియల్ మీద, సినిమా మీద కాదు, సీరియల్ మీద. అంటే ఇవాళ ఏమంటున్నాం మనం, సీరియల్ అంటే అంబియన్స్, బెంట్లీ కారు, జాగోర్, ఏమక్కల్లా. కంటెంట్లో విషయం ఉండి ఆ నటీనటులో ఆ క్యారెక్టర్కి నప్పితే ఆడియన్స్ విల్ యాక్సెప్ట్. అది ప్రూవ్డ్, టైమ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఎస్, బట్ దెన్ వీఆర్ రన్నింగ్, అంటే మెనీ ఆఫ్ అస్ ఆ రియాలిటీ నుంచి దూరం పరిగెడుతూ ఏదో చూపించడానికి ట్రై చేస్తున్నాం. కొత్తగా ఏం చూపించలేము. మన ప్రపంచం మొత్తం 2 కథలు, రామాయణం, మహాభారతం 2. దాంట్లోంచి తీసుకుంటాం. ఏం తీసుకున్నా, అది ఏం తీసుకున్నా, థ్రిల్లర్ కానీ, జానర్ కానీ, థ్రిల్లర్ హారర్ కానీ, కామెడీ కానీ, ఏదైనా ఈ 2 ఎపిసోడ్స్ నుంచి, ఈ రెండిట్లోనే తీసుకోవాలి నువ్వు. రామాయణం కానీ, మహాభారతం కానీ, అందులోంచి మార్చి తీసుకున్నాం కథలు మనం. సీరియల్ అంతే, సినిమా అయినా అంతే. ఇది అర్థం కాక ఇమేజ్ అని, స్టార్ అని, బ్రాండ్ ఏం ఉండవమ్మా. అంతా మిథ్య. నిజం సోను. అందరూ అనుకుంటారు నేను నా వల్ల ఈ సీరియల్ ఇట్టింది, ఎవరి వల్ల ఏది ఆడదబ్బా. ముఖ్యంగా ఈ రోజుల్లో అసలు సీరియల్కి కథానాయకుడు అనేవాడు లేడు. హీరో హీరోయిన్ ఈ రోజుల్లో సీరియల్కి లేరు. ట్రాక్స్ ఉంటాయి.
మనం చేసినప్పుడు ఇంకా జీవన స్వరూపం టైంలో హీరో హీరోయిన్స్కి వాల్యూ ఒక సపరేట్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఒక సీరియల్ స్టార్ట్ చేస్తే ట్రాక్లు, నాదొక ట్రాక్, నీదొక ట్రాక్, ఇంకోటిది ఇంకో ట్రాక్, ఏ ట్రాక్ ఎక్కితే ఆ ట్రాక్ ఉంచుతారు, దాన్ని బట్టి రేటింగ్ ఇవ్వాలి. అందానికి కొంచెం పాజ్ ఇద్దాం మనం. ఇక్కడ జీవన స్వరూపం ప్రస్తావన వచ్చింది కాబట్టి జీవన స్వరూపం గురించి మాట్లాడదాం. జీవన స్వరూపం అంటే ఫస్ట్ ఆడియన్స్ కూడా చెప్తున్నా, భలే మావయ్యలో మేమిద్దరం సిబ్లింగ్స్గా ప్లే చేసాం. అదే యంగ్, అప్పుడే నాకు 10th కంప్లీట్ అయింది, నువ్వు బీఎస్సీ జాయిన్ అయ్యావు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ 99 2000 అనుకో. కన్ఫర్మ్ అయింది. 10th కంప్లీట్ అయిన తర్వాత ముహూర్తం అయింది మేలో. అవును, గుర్తుంది నాకు. సుమంత్ లక్ష్మీ శరత్ గారి అబ్బాయి సుమంత్ గారు, ఆయన అమెరికాకి వెళ్ళటం వల్ల లాస్ట్ మూమెంట్ లో రీప్లేస్మెంట్. ఎవరు హీరో అంటే రాజా 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 అంటే ఎవరు మరణ రాజా. అలా వచ్చాం నున్నగా షేవ్ చేసుకుని, మైదా పిండి ఫేస్ చేసుకుని. ఫస్ట్ ఇఫ్ ఐ కుడ్ ఫైండ్ దట్ ఫోటో, నాకు నిజంగానే పబ్లిష్ చేయాలని ఉంది. ఇట్లా క్లీన్, అసలు గడ్డంలో గాగుడ లేదురా, నీట్గా వచ్చావు. ఏంటి ఇంత, నాకు బేసిక్గా క్లీన్ షేవ్ ఉన్న అబ్బాయిలు అంటే కొంచెం దట్ టర్న్స్ మీ ఆఫ్. గడ్డం ఉంటే బాగుంటుంది చూడటానికి. ఆ రోజులో అంత క్లారిటీ ఇవ్వలేదు నాకు, మరి తెచ్చేవాడు. ఓకే ఓకే. నీకు అందులో ఒక మూమెంట్ గుర్తుందా? చెప్పు, ఏం చెప్తావు? భయంగా ఉంది, చెప్పరా. నువ్వు కొట్టాలి, గుర్తుందా షార్ట్? నీకు గుర్తుందా? నీ ఉంగరం అచ్చిపడింది కాదు, నువ్వు కొట్టు, ఫీల్ కోసం నిజంగానే కొట్టన్నావు. వద్దురా నేను కొట్టను, కొట్టు పర్వాలేదు. జరిగింది నీకు గుర్తు? అయితే ఆఫ్ కోర్స్ అంటే అది కాదంటావా? జరిగింది అది కాదు. నేనంటే ఇష్టమైతే కొట్టన్నా. అంటే అప్పుడు నీతో గుడ్ ఫ్రెండ్స్, ఎప్పుడు మా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో అప్పుడు ఒక చిన్న క్రష్ ఉండింది. అవును, ఇట్ వాస్ మ్యూచువల్ అండి. yes mutual, we had crush. సో నాకేంటంటే షార్ట్ బాగా రావాలి, మంచి షార్ట్, నువ్వు కొట్టాలి నన్ను. నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు మామూలుగానే మదర్ తెరిసా టైప్, నువ్వు అసలు అండమే కష్టం, మాట అనలేవు. అంటే కొట్టాలి క్యారెక్టర్ పరంగా, నీ క్యారెక్టర్. సో నువ్వు పెద్దమేమో కొట్ట అంటాం ఆవిడ, అక్కడి నుంచి కొట్ట అంటే నువ్వేమో ఎలా కొట్టాలరా అంటే నేను వచ్చి ఎలా అన్నా నేను ఇంకోసారి రిపీట్ చేయి, ఎలా కొట్టాలరా అనగానే నేను దగ్గరికి వచ్చి నేను టెస్ట్ అయితే కొట్టాను అన్నా, ఇలాగే నేను టెస్ట్ అయితే కొట్టవే అన్నాను. వేసుకోతే నాకు ఒక్క నిమిషం ఇలా కళ్ళు బయర్లుగా అంటారు కదా, ఇలా చూసుకుంటే నీ అచ్చు ఉంగరం వచ్చి పడింది ఇక్కడ. నాకు ఎర్రగా ఉంటుంది స్కిన్, అది అలా పడంగానే నువ్వు వెంటనే ఏడిచేస్తున్నావు, కట్టంగా నువ్వు ఏడుస్తున్నావు. పెద్దమ్మ నువ్వేందుకు ఏడుస్తావు నువ్వు కొట్టి ఏడిచేస్తున్నావు. నాకైతే అసలు పక్కన నాకు కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి, నువ్వు ఏడుస్తున్నావు, నేను కన్సోల్ చేయాలి, నేను ఏం చెప్పలేను. చుట్టూతా మనుషులు కొంచెం ఆ ఇంట్లో మనకు అసలు మాట్లాడుకోవడానికి టైం కూడా దొరికేది కాదు. టైం పక్కన పెడితే అప్పటి నుంచి నాకు పిచ్చ కదా, డైలాగులు నేర్చుకోవాలి, చెప్పాలి, ఆ పిచ్చ. ఈలోపు నీతో మాట్లాడదాం అంటే పక్కనే థ్యాంక్స్ టు మీ అమ్మగారు, ఆవిడ బాడీ గార్డ్ లాగా ఏంట్రా అంటే ఏం లేదంటే మీరు గానే అంటే నీకు ఒక షీల్డ్ నిజంగా ఏమాటకమాట. అవును ఆంటీ, నిజంగా నాకు ఐ రియలీ మిస్ అయ్యారు. అంటే పాపం ఆవిడ అంటే కూతురు కదా, నువ్వు చిన్నపిల్లవి, నిన్ను ఎలాగైనా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఆవిడ. నాకు బాగా గుర్తు, నువ్వు టిఫిన్ చేస్తుంటే ఏం తింటున్నావు, ఏం కావాలరా అంటే ఏం లేదంటే ఊరికే అసలు రానిచ్చేది కాదు, అసలు ఆవిడ ఆ స్పేస్ క్రాస్ చేయనిచ్చేది కాదు. అప్పుడు ఇంకా మనకి ఫోన్ లేవు, మొబైల్ ఫోన్స్ లేవు కదా, ల్యాండ్ లైన్. నువ్వు దీపావళికి దసరాకి ఫోన్ చేసి విష్ చేసేవాడు, అది కూడా జనం, అది కూడా అంకుల్ ఎత్తో లేదా ఆంటీ ఎత్తే చెప్పరా ఏంటి రాజా, అది సోను హ్యాపీ దీపావళి. నీకు తెలియదు ఇంకో వర్షం చెప్పరా, నా మొహంలో మొహం పెట్టి నుంచనేది, ఏం మాట్లాడతాను రా నేను హ్యాపీ దీపావళి అంటే. థ్యాంక్ యూ తప్పితే థ్యాంక్ యూ రా, విష్ ద సేమ్ పెట్టే. ఎలాగ మీ అమ్మ అలాగే మా అమ్మ. ఒకసారి లక్ష్మీ శరత్ గారి ఇంట్లో మనకి కింద షూటింగ్ పైన షూటింగ్ చేసేవాళ్ళం కదా, ఒకసారి నువ్వు ఎందుకు పైకి వెళ్తున్నావు, వాష్రూమ్ దేనికి వెళ్తున్నావు, నాకు బాగా గుర్తు. పావని వాళ్ళు కూర్చునే వాళ్ళు పైన, మన పావని పిల్లల మూర్తి గారు పావని కూర్చునేది పైన, కూర్చునేది వాళ్ళ షార్ట్ పైన అయ్యేది కదా. ఇంకొక అమ్మాయి చేసింది మనతో, చెప్తా ఆవిడ వినోద్ గారి పేరు, ఐ ఫర్గాట్ హర్ నేమ్, సారీ. పావని తెలుసు, పావని తెలుసు మనకి, నేను లాస్ట్ సిస్టర్. ఆ అమ్మాయి పెద్ద ఆవిడ చేసిన ఆవిడ నాకు పేరు గుర్తురాట్లా. ఆవిడ పైన ఉంటే నువ్వు పైకి వెళ్తుంటే నేను సీరియస్ గా నేను ఫాలో అవుదని ఎక్కుతుంటే ఆంటీ అడ్డం పెట్టి ఏంట్రా వాష్రూమ్కి వెళ్తుంది, ఎటు వెళ్తున్నావు, లేదంటే పైకి వెళ్తున్నాను,
పైన నీకేంట్రా పని, పావని అప్పుడు పైన ఉంది, పావని అంటే ఉండు పావని వీడు పిలుస్తున్నాడు కిందకి రా. నేనమ్మ నా జీవితంలో అంటే శ్రీదేవి గారికి కూడా అలా వాళ్ళ అమ్మగారికి అవకాశం ఉండదు, సునైనా గారికి మాత్రం వాళ్ళ అమ్మగారు బాగా కాశారండి. ఒక డైలీ చేసుకుంటూ 25 days a month ఉన్నా కూడా అంటే ఎక్కడ నిన్ను లేపి వెళ్ళిపోతానేమో అని అమ్మగారు డౌట్ వచ్చి ఆవిడ చాలా పద్ధతిగా ఏంట్రా ఏంటి అంటే ఏం లేదంటే జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పావు కదా వెళ్ళు అప్ఫ్రంట్ గా మళ్ళీ ఆంటీ మొహమాట పడరు అసలు. ఆవిడ చూస్తేనే భయం, నాకు లుక్ వస్తుంది కదా, ఏంటి అబ్బే ఏం లేదంటే ఓకే ఒక భయం ఉండదు నాకు. అదే అమ్మా ఫస్ట్ షెడ్యూల్ లో చూడు, మన పేరెంట్స్ కి తెలుస్తుంది ఫస్ట్ షెడ్యూల్ లో ఒకటే కంచెంలో దోశ ఇచ్చింది తినేయండి అని. నాకు ఎప్పుడైతే మారాయో పత్తేపరం మారిందో ఆవిడ అంటే తీయమ్మా తీ. బట్ దట్ వాస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ బాండింగ్. అసలు మనం ఆ తర్వాత అదేంటి ఆ సీరియల్ అయిపోయింది, ఫోన్లు లేవు, కాంటాక్ట్ పోయింది, తమరు హీరో అయిపోయారు. 2 ఏళ్లు చేసిన ఆ సీరియల్ మనం ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. ఆయన ఫస్ట్ సీరియల్, ఇప్పుడు సూపర్బ్ కమెడియన్, వాడు హీరో స్ప్లెండర్ మీద వచ్చేవాడు ఇదే ఫేస్. ఆయన మొన్న కూడా గుర్తు చేసుకుంటున్నారు, అంటే ఇప్పుడు ఈ ఛానల్ పరంగా చెప్పొచ్చో లేదో తెలీదు, ఇది నన్ను అరే ఫోరే కూర్చుంటే ఇలా అనేది అని చెప్పి అలాగే పిలుస్తామండి. మొన్న కూడా పార్క్ హైత్ లో కలిసాం ఫంక్షన్ లో. వాడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్, ఎందుకంటే వాడు మర్సిడీస్ మర్క్ కొనుక్కుని వాడు మర్క్ వస్తుంది. సరే నేను నా కారు కోసం వాడు మర్క్ వచ్చింది, ఎరా మర్క్ కొన్నావు అన్న, అవునరా రాజా మర్సిడీస్ కొన్నాను రాను, వెరీ హ్యాపీ ఫర్ యూరా అంటే. వాడి కష్టం చూసాను నేను, వాడు కష్టపడి బైక్ వేసుకొచ్చి 4 చొక్కాలు దాంట్లో పెట్టుకుని పెద్ద బొమ్మ ఏంట్రా అది తీసి తీసుకో, అది ఆడి పొద్దు వేసుకో కదా వేసుకుంటే ఓకే మేడం అన్నాడు. అప్పాడు ఆ చొక్కా మార్చుకుని బ్యాగ్ లోంచి తీసి. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కమెడియన్స్ ఆఫ్ తెలుగు సినిమా అంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, శ్రీనివాస్ రెడ్డి. అండ్ జీవన సౌరభం ఆల్వేస్ మై స్పెషల్ సీరియల్. నా డెబ్యూ కదా హీరోగా, తెలుగులో హీరోగా డెబ్యూ, నా ఫస్ట్ హీరోయిన్. సో లాట్ ఆఫ్ మెమరీస్, లాట్ ఆఫ్ మెమరీస్. తర్వాత moving, okay, let's keep our things aside, we will talk after the interview. So moving ahead, నువ్వు బుల్లితెరలో కూడా సూపర్ స్టార్ హీరో అయిపోయావు. 2000 నుంచి 2002 వరకు జీవన సౌరభం, ఒక 1-2 years బ్రేక్ ఇచ్చావు నీ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ కోసం. 2001 బ్రేక్ ఇచ్చాను, అది కంటిన్యూ చేస్తాం మళ్ళీ కొంచెం couple of months, 3-4 months బ్రేక్. ఇది అయిపోగానే నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్, అంటే ఆ సీరియల్ చేస్తున్నప్పుడే నువ్వు వేర్, అది ఏ ఛానల్ అనేది స్పెసిఫిక్ గా నేను చెప్పదలుచుకోలేదురా, బట్ దెన్ నువ్వు ఆ ఛానల్ కి సూపర్ హీరో. తెలుగు టెలివిజన్ వరుసగా సీరియల్స్, ప్రతి సీరియల్లో ఆల్మోస్ట్ నువ్వే లీడ్ రోల్, అట్లా 2-3 సీరియల్స్. ఆ సీరియల్స్ అన్ని సూపర్ డూపర్ సక్సెస్. ఈటీవీ ఐ కెన్ టెల్ ప్రౌడ్లీ, ఈనాడు టెలివిజన్ ఇవాళ నేను ఈ మాత్రం ప్రపంచానికి తెలుసంటే దానికి కారణం లేట్ శ్రీ రామోజీరావు గారు, లేట్ శ్రీ సుమన్ గారు. అంటే వాళ్ళ అంటే అదొక కలెక్టివ్, ఏమంటారు దాన్ని, ఒక కలెక్టివ్ సక్సెస్ నాకు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు ఏదైనా సక్సెస్ అంటే అందరికీ చెందుతుంది ఆ యొక్క క్రెడిట్, అలా కలెక్టివ్ క్రెడిట్ నాకు. అంటే ఇవాళకి నేను మర్చిపోకూడదు గాయత్రక్క, డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రక్క. జీవన స్వర్గం చేస్తున్నప్పుడు నాకు పరిచయం అక్క తీసుకెళ్ళింది నన్ను ఉప్పలపాటి గారి దగ్గరికి, నా తమ్ముడండి వీడు రాజా అని. అలా ఉప్పలపాటి గారు ప్రియాంకలో చేశారు. అలాగే ఇంకోటి చెప్తాను, ఉషా కిరణ్లో ఒక స్వీపర్ ఉన్నారు, ఆవిడ పేరు లక్ష్మి గారు, ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఆవిడ క్యాంటీన్ ఇన్ఛార్జ్. ఆవిడ నా ఫోటోలు తీసుకెళ్ళి లోపల ప్రసాద్ గారికి ఇచ్చింది. జీవన స్వర్గం చేస్తున్నప్పుడు మా నాన్నగారు రాజదూత తీసుకుని బేగంపేట ఉషా కిరణ్ గేట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేవాడిని. మామూలుగా మనకి అప్పట్లో ఈనాడు పేపర్లో ఆడిషన్స్ అని వేసేవాళ్ళు, ఆడిషన్స్ అయితేనే గేట్లు తీసేవాళ్ళు పబ్లిక్ ఆర్టిస్టులకి, అప్కమింగ్ ఆర్టిస్టులకి. వాళ్ళు భయ్యా ప్లీజ్ భయ్యా ఇప్పుడు కాదు, మీకు పడినప్పుడు రండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు నేనేంటి ఆదుర్దాగా ఏం చేసేవాడిని, మనకు అప్పుడు ఫోటోలు తీసుకుని వెనకాల పేజర్ నెంబర్లు రాసేవాళ్ళం కదా. నా ఒక 5 ఫోటోలు తీసి క్లిప్ చేసి దాన్ని స్టాపిల్ చేసి వెనకాల పేజర్ నెంబర్ రాసి ఆ సెక్యూరిటీకి ఇచ్చా. ఒక వారం ఇచ్చాను, తీసుకెళ్ళి పక్కన పెట్టేవాడు. అలా ఒక 3 days ఇలా గ్యాప్ ఇచ్చి ఆల్టర్నేట్ డే. అప్పుడు ఆవిడ ఉషా కిరణ్లో ఆ ఫౌంటైన్ దగ్గర ఆకులు రాలుతూ ఉంటాయి, ఆవిడ స్వీపర్. అప్పుడు ఆవిడ ఊడుస్తుంటే చూసింది, ఒక ఇంత బంచ్ అయింది, అది నా ఫోటోలే ఇంత బంచ్ అయింది ఒక 4 రోజులకి. నేను వెళ్ళడం ఇవ్వడం, అతను మొహమాటానికి పక్కన పెట్టడం. ఆవిడ చూసి కుర్రాడ పాపం ఎవరి ఆల్టర్నేటివ్ వస్తున్నాడని తీసుకెళ్ళి ప్రసాద్ గారికి ఇచ్చింది. సరే బాబండి ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు, ఆర్టిస్ట్ అనుకుంటా అబ్బాయి,
పాప ఇప్పుడు ఒక 10 ఫోటోలు, అవే ఫోటోలు 10 పెట్టాడు, 4 కాపీలు పెట్టాడంటే అని ఇచ్చింది. అలా పిలిచారు. ఎవరిని మర్చిపోలేదురా. దట్ ఈస్ ద లవ్లీయెస్ట్ పార్ట్ ఆఫ్ యూ. ఇది మర్చిపోకూడదు. బేసిక్గా రూట్స్ అంటాం కదమ్మా, బీయింగ్ గ్రౌండెడ్. సో లక్ష్మి గారు కానీ, గాయత్రక్క కానీ, ప్రసాద్ గారు, ఆంజనేయులు బాబాయ్, వీళ్ళందరూ, రామారావు గారు అంటే ప్రొడక్షన్ మేనేజర్, మురళీ బాబాయ్, మేకప్ మురళీ బాబాయ్, రాంబాబు బాబాయ్, అంటే దీస్ ఆర్ ఆల్ ది మెమరీస్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మీ. అంటే నా పునాదికి వీళ్ళందరూ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇవాళ కౌశిక్ అనేవాడు ఒక మార్కెట్ ఉన్న, ఒక స్థాయి ఉన్న, దానికి గర్వంగా చెప్పుకుంటా ఈనాడు టెలివిజన్. కానీ నీ క్యాలిబర్కి అంటే అఫ్ కోర్స్ పర్సనల్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎల్స్ మన వాళ్ళు ఎదగాలి అన్న ఇది పక్కన పెడితే, ఒక ఆడియన్స్గా చెప్తున్నా నీ క్యాలిబర్కి నువ్వు ఇంకా ఎక్కడో ఉండాలి. అంత సూపర్ స్టార్ టెలివిజన్ హీరో అయిన నువ్వు మధ్యలో మళ్ళీ అడపాదడపా గ్యాపులు రావడానికి, ఆర్టిస్టుల కోసం మన వాళ్ళ కోసమే ఫైట్ చేసి నువ్వు జైల్లోకి వెళ్ళడానికి ఏంట్రా ఇది? నా తత్వం ఏంటంటే బేసిక్గా నాకేంటంటే ఇక్కడ సంపాదించాను, ఏదో ఒకటి చేయాలి. అది అందరికీ ఉండాలని అనట్లా, అందరికీ ఉండదు కూడా. నాకే ఒక ఇంగ్లీష్లో అంటాం కదా గ్రాటిట్యూడ్ అని, కృతజ్ఞతాభావం. అంటే ఇక్కడ ఒక పేరు, ఒక స్థాయి, ఒక స్థానం వచ్చినప్పుడు అలా అందరికీ ఎందుకు ఉండట్లేదు? జీవన సౌరభంలోనూ నేను పంజరం, ప్రియాంక చేసే టైంకి ఇండస్ట్రీ ఇప్పుడు ఎందుకు మారింది? ఎందుకు ఇప్పుడు ఎక్కువ నాన్ తెలుగు యాక్టర్స్ ఉన్నారు? ఇవి ఆలోచిస్తే నేను పెద్ద పెద్ద రీజన్స్ ఏం లేవే. బట్ నేనేమంటానంటే ఇవాళకి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇలా నేను ఫైట్ చేయడం వల్ల కొంతమంది నన్ను నెగిటివ్గా చూస్తున్నారు. అన్ఫార్చునేట్లీ అది ఎక్కువ వెళ్తోంది. ఎందుకంటే అక్కడ నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే, సోను, టు బి ఆనెస్ట్ విత్ యూ, యాజ్ ఆన్ డేట్ ఈరోజు మనం మాట్లాడుకుంటే 2024 నవంబర్కి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. నాకు అన్ని ఛానల్స్తో మంచి ర్యాప్ ఉంది. జీ తెలుగులో పనిచేస్తున్నాను. నిన్న స్టార్మా ఒక ఆఫర్ వచ్చింది, నాకు డేట్స్ కుదరక నేను చేయట్లా. ఈటీవీ నుంచి ఆఫర్ వచ్చింది, జెమినీ వాళ్ళు అడిగారు. టుడే ఐ ప్రౌడ్లీ సే ఐఎమ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ఇన్ టెలివిజన్. యు ఆర్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ అహెడ్ అండ్ పుషింగ్ మై సెల్ఫ్ అండ్ పుషింగ్ ది బౌండరీ బికాస్ 10 మంది తెలుగు వాళ్ళు బాగుండాలని. ఇదొకటే నా కాన్సెప్ట్ అబ్బా. అంటే అలా అని నాన్ తెలుగు వాళ్ళు రాకూడదని కాదు. నేను వెళ్ళి తమిళ్లో చేశానమ్మా. నేను మెడ్రాస్లో సన్ టీవీకి పనిచేశా. యాక్టింగ్ అనేది క్రియేటివ్ ఫీల్డే. ప్రపంచంలో ఎవరు ఎవరిని ఆపలేడు. బట్ దానికి ఒక టైము, ఒక పద్ధతి, ఒక టైం, ఒక కొన్ని ఉంటాయి, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకోవాలి మనం. మనకి ఎంత విశాల హృదయం ఉంటే మాత్రం సీరియల్లో 10 మంది ఉంటే 8 మందిని వాళ్ళని, 2 మనని పెట్టుకోకూడదు. ఇవ్వండి అవకాశం. నేను చెప్తున్నా, నాన్ తెలుగు వాళ్ళు రావాలి. ఈవెన్ దే హ్యావ్ టు గ్రో, వీ హ్యావ్ టు గ్రో టుగెదర్, వీఆర్ ఫ్యామిలీ. మన భారతదేశం ఒక కుటుంబం అనుకుంటే వాళ్ళు కన్నడ వాళ్ళు ఎదగాలి, మనం ఎదగాలి, మలయాళం వాళ్ళు ఎదగాలి, తమిళలో ఎదగాలి. ఎంతవరకు ఎంత స్టేజ్కి ఎదగాలి? ఫస్ట్ మన కన్సర్న్లో మనం తిన్నాక పక్క వాడికి పెట్టాలి. మన కన్సర్న్ మొత్తం ఇస్తే మనకి ఆకలేసి వాడు పెడతారు మనకి. ఇది జరుగుతుంది. అండ్ ఇక్కడ సోను, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా. మళ్ళీ చెప్తున్నా, చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు క్లియర్ దిస్ టుడే. ఇక్కడ జస్ట్ బికాస్ యు ఆర్ కమింగ్ అవుట్ అండ్ స్పీకింగ్, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నీ తత్వం చెప్తున్నావు, అండ్ యు ఆర్ ఫైటింగ్ పబ్లికలీ. అర్థం చేసుకోవడం పక్కన పెట్టు. నేను అందరూ కూడా చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అరే ఏదో ఫైట్ చేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు, ఏదో చెందేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారు. కానీ నీ భావం, నీ బాధ చాలా మందికి అర్థం కావడం లేదు. అండ్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఈ ఛానల్ పరంగా, దయచేసి ఎవరైనా ఏదైనా పాయింట్ చెప్తుంటే అది వాళ్ళ వర్క్కి రిలేట్ చేయకండి. ఏదైనా సరే ఆ పాయింట్ చెప్తుంటే ఆ పాయింట్ వరకే చూడండి. దయచేసి ఆ వర్క్కి రిలేట్ చేయొద్దు. బికాస్ ఈజ్ అ వన్ టేక్ ఆర్టిస్ట్. ఇట్లా వన్ టేక్ ఆర్టిస్టులు పేజీలు ఒకసారి చెప్పేసే వాళ్ళ వల్ల డైలీ వస్తూ ఉంటే వాడికే మిగిలిపోతుంది టైం. ప్రాబ్లం ఏంటంటే సోను, ఇవాళ సోషల్ మీడియా వచ్చి వాక్ స్వాతంత్రం అంటాం. ఎనీబడీ కెన్ టాక్ ఎనీథింగ్ అండర్ ద సన్. స్టిల్ వాట్ ఐ సే, ఒక మాట మాట్లాడుతున్నప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, టంగ్ ఇస్ ద రోప్ బై విచ్ మనీ ఆఫ్ దెమ్ హ్యాంగ్ దెమ్సెల్వ్స్ అంటారు. అంటే పెదవి దాటితే పృథ్వీ దాడుతుంది అంటారు. ఇవన్నీ నానుళ్ళు మనకి ఇంగ్లీష్లో, తెలుగులో ఉన్నాయి. నాలుక ఎంత జాగ్రత్తగా వాడాలంటే, ఇవాళ చాలామంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. జనరలైజ్ చేయొద్దంట. నేను జనరల్గా చెప్పేస్తారు, చెప్పకండి అలాగా. అనుభవించినప్పుడు చెప్పండి. ఇవాళ ఇదే ఫీల్డ్ కాదమ్మా, ఏ ఫీల్డ్లో తీసుకున్నా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది రాజకీయం కానీ, ఇండస్ట్రీస్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఐటీ కానీ, సినిమా కానీ, టీవీ కానీ, అన్ని చోట్ల పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అది 99% అర్థం చేసుకోవట్లే వాళ్ళు.
వాళ్ళని ఎందుకు ఫైట్ చేస్తున్నాను, వాళ్ళని ఎందుకు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ప్రొడ్యూసర్స్ అట్ ఆల్. నేను ఇవాళకి నమ్మే వ్యక్తిని కాబట్టి నేను ఇంకా పనిచేస్తున్నాను. నిర్మాత బాగుంటేనే ఒక సినిమా కానీ, ఒక సీరియల్ కానీ, ఒక ఛానల్ కానీ బాగుంటుంది. నిర్మాత బాగుండాలి ఫస్ట్. అది నమ్ముతా బలంగా. అది నమ్మాను కాబట్టే 45 సీరియల్ చేస్తున్నాను నా కెరీర్లో. మేఘ సందేశం 18 హీరోగా చేశా. ఎలా చేయగలిగా ఇన్ని సీరియల్స్? ఇంతమంది ఆర్టిస్టులు ఎందుకు అందరు చేయలేపారు అంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. నీ డెడికేషన్, నీ నిబద్ధత, నీ హార్డ్ వర్క్, నీ కమిట్మెంట్, నీ బిహేవియర్. యాక్టింగ్ పక్కన పెట్టే, నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది పక్కన పెట్టే, నేను ప్రాంప్టింగ్ లేకుండా చేస్తా పక్కన పెట్టే. నీ బిహేవియర్, నువ్వు ఏ టైంకి వస్తున్నావు, ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేస్తున్నావా, నీ మాట తీరు ఎలా ఉంది, నువ్వు వాడే భాష ఎలా ఉంది, ఇవన్నీ కౌంట్ అవుతాయి. అండ్ ఇవన్నీ నేను చూసుకుని చెప్తున్నా. ప్రొడ్యూసర్ల సైడ్ తప్ప, ఆర్టిస్టులు తప్ప అన్నీ పక్కన పెట్టేద్దాం. నాకు కావాల్సింది ఒకటే సోను, అందరం బాగుండాలి. ఇవాళ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ AATT ఉంది మనకి. అది పెట్టి 25 ఏళ్ళు అయింది. ఎందుకు జాయిన్ అయ్యాం? అందరూ ఫస్ట్ ఏమంటున్నారు 25,000, ఇప్పుడు 35,000 అయింది. 35,000 కట్టి నేను చేరుతున్నాను సోను. ఎందుకు చేరుతాను? ఎందుకు కట్టాలి 35,000? యాజ్ అన్ ఆడియన్స్ నేను చెప్తా, అవకాశాలు వస్తాయని, నాన్ మెంబర్స్ కి అవకాశాలు రావని. ఇక్కడ ఉంటే లైమ్ లైట్ లో ఉన్నాం కాబట్టి అవకాశాలు వస్తాయి, చేసిన క్వశ్చన్స్ రావని. ఇది బయట ఉన్న టాక్. ఏమంటాను? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అది మిత్, అది ఫ్యాక్ట్ కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే ఎనీ అసోసియేషన్ బై డిఫాల్ట్ దాని డిక్షనరీ డెఫినేషన్ ఏంటంటే ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది యాక్టర్స్. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వెల్ఫేర్ ఆఫ్ ది యాక్టర్స్. AATT ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ వెల్ఫేర్ ఆఫ్ ది యాక్టర్స్. వెల్ఫేర్ మాత్రమే చూస్తుంది, అవకాశాలు ఇప్పించే సంస్థ కాదు. వాళ్ళు ఆడిషన్లు పెట్టి నీకు అవకాశాలు ఇప్పించరు. వెల్ఫేర్ ఎలా చూడాలి? వెల్ఫేరు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చోపెట్టి మాట్లాడాలి. ఒక ఆర్టిస్ట్ తప్పు చేశాడు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వట్లేదు, కూర్చోపెట్టి సంధి చేసి మాట్లాడాలి. అది కదా వెల్ఫేర్ అంటే. కానీ ఎవ్రీబడి వాంట్స్ టు బీ ఇన్ గుడ్ బుక్స్ కదరా, అది ఎవరు తీసుకుంటారు? తీసుకున్న వాడికి అవకాశాలు రావు. ఐఎమ్ స్టిల్ ప్రిపేర్డ్. ఇప్పుడు నేను జెన్యున్గా చెప్తున్నాను సోను. ఐ కేమ్ ఫార్వర్డ్ ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఐ విల్ బి సైడ్ లైన్డ్. నాకు తెలిసి ఈ విషయం, ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం సొల్లు పక్కన పెట్టేస్తే నిజం చెప్తున్నాను. ఇవాళ నేను కొంతమంది దృష్టిలో నెగిటివ్ అవ్వ. ఇవాళ నేను నెగిటివ్ అయిపోయినా పర్లేదు నాకు, ఎందుకంటే అది నా దురదనుకో, నా ఏమని అనుకో, నాకు అది కావాలి, నాకు అది ఇంప్లిమెంట్ అవ్వాలి. నాకు సీరియల్కి 10 మంది ఉంటే 5-6 తెలుగు వాళ్ళు ఉండాలి, కనీసం 5-6 ఉండాలి. నువ్వేమైనా తోపా, నువ్వు మహాత్మా గాంధీ అంటే నేను కాదబ్బా. నేను తోపుని కాదు, నేను మహాత్మా గాంధీని కాదు. డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు నేను చేశానా అంటే అప్పుడు నేను చేసిన విధానం తప్పు, చేసింది తప్పు కాదు. ఆ రోజు అలా కష్టపడ్డాం కాబట్టి ఇవాళ డబ్బింగ్ సీరియల్స్ తగ్గాయి. నీకు మేమందరం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాం కాబట్టి డబ్బింగ్ సీరియల్స్ తగ్గాయి ఇవాళ. అప్పుడున్నది లేవు ఇప్పుడు. బట్ మా విధానం తప్పు. మేము అలా వాడకుండా ఉండాల్సింది. బట్ ఆ విధానం తప్పు కాబట్టి, తప్పు తెలుసుకున్నాం కాబట్టి ఈసారి నేనేమంటున్నాను, కూర్చుని మాట్లాడదాం అంటున్నాను. అది నిర్మాత అయినా, నటుడైనా, నటైనా కూర్చుని మాట్లాడదాం. నథింగ్ రాంగ్. చెయ్యతే కల్లా, చేసుకోకల్లా కూర్చుని మాట్లాడదాం. ఎవడ తప్పు చేయడు సోను. మీ ఇంట్లో ప్రాబ్లం లేదా, నా ఇంట్లో ప్రాబ్లం లేదా? నాకు నా తమ్ముడు గొడవ అవుతుంది, నీకు నీ అక్క గొడవ అవుతుంది, నీకు నీ అన్నయ్య గొడవ అవుతుంది. ఎందుకు గొడవ అవుతుంది? మనం ఉత్తమలమా? మనందరం వివేకానంద రామకృష్ణ పరమహంసలం కాదు కదా, మనుషులం కదా. చీవు నెత్తురు ఉప్పు కారం ఉంది, చీవు నెత్తురు ఉంది, ఉప్పు కారం తింటున్నాం కదా. మనకి ఈగోస్ ఉంటాయి, స్వింగ్స్ ఉంటాయి, మూడ్స్ ఉంటాయి, మారతాయి. కూర్చోబెట్టి మాట్లాడాలి. ఒక ఆర్టిస్ట్ ఇవాళ ఎంత బాధాకరం అంటే 2-3 తెలుగు ఆర్టిస్టులు తప్పు చేయడం వల్ల అందరు తెలుగు ఆర్టిస్టులు దాన్ని కట్టేస్తారు. ఎందుకు అలా అవుతుంది? ఎందుకు అలా చేస్తాం? బ్యాన్ అనేది చాలా విరివిగా అవుతుంది ఇండస్ట్రీలో అనేది. బ్యాన్ అనే మాట వాడకుండా పాష్గా నాన్ కోఆపరేషన్ అని పెడుతున్నారు. ఓకే, నాన్ కోఆపరేషన్. ఫస్ట్ నాన్ కోఆపరేషన్ దగ్గర ఎందుకు వెళ్ళాలండి మనం? చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నిజంగా రేప్ అయిందా, లొకేషన్లో మర్డర్ అయిందా, లైఫ్ లాంగ్ బ్యాన్ చేసి. రేపులు మర్డర్లు అవగా మన ఇండస్ట్రీలో మనం కష్టపడుతున్నాం. మన చెమట, మనం పొద్దున్న వెళ్ళి రాత్రి దాకా పని చేస్తే 20 నిమిషాల ఎపిసోడ్ వస్తుంది. అది మీరు 20 మినిట్స్ చూస్తున్నారు. దానికి మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడతాం. అఫ్కోర్స్ మేము ఫ్రీగా చేయట్లా, డబ్బులు తీసుకుంటాం కాదనట్లా. స్టిల్ అంత కష్టపడితే 20 మినిట్స్ మీరు చూస్తున్నారు ఒక ఎపిసోడ్ కింద. ఇంత కష్టపడి పని చేస్తున్నప్పుడు తప్పులు జరుగుతాయి. పిలిచి మాట్లాడండి. అబ్బా, రేపులు జరుగుతున్నాయా, మర్డర్లు జరుగుతున్నాయా ఇక్కడ ఇండస్ట్రీ లొకేషన్స్లో, షూటింగ్లో, టీవీలో? అవ్వట్లేదు కదా. తప్పులు చేస్తారు. నటుల దగ్గర తప్పు అవుతుంది, ప్రొడక్షన్లో తప్పు ఉంటుంది. అందరూ అట్లా. మళ్ళీ నేను కొంతమంది ఇవాళకి కొంతమంది ప్రొడ్యూసర్లు టైంకి TDS ఇవ్వట్లే, టైంకి డబ్బులు ఇవ్వట్లేదు సోను. దాని మీదే బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి?
అగ్రిమెంట్లు ఉన్నాయి. నేనంటాను అగ్రిమెంట్ రాస్తున్నారు. అగ్రిమెంట్లు ఏముంటుంది తెలుసా? మాకు నచ్చకపోతే తీసేస్తాం, మీరు షూటింగ్ రాకపోతే తీసేస్తాం. నేను కాదనట్లా, బట్ నేనేమంటానంటే అగ్రిమెంట్ ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు నచ్చకపోతే తీసేసినప్పుడు నాకు నచ్చకపోతే 3 months నోటీస్ ఇచ్చి మానేస్తాను రాయాలి దాంట్లో. అవును, ఇది క్రియేటివ్ ఫీల్డ్ కదా, నేను బాండెడ్ లేబర్ని కాదు కదా. బేసిక్గా నటుడు అనేవాళ్ళు ఏం చేస్తామంటే మన ఫిజికల్, మన బిహేవియర్, మన ఎమోషన్ పక్కన పెట్టి వెళ్తాం. సోను ఇవాళ కౌశిక్ అనేవాడు లొకేషన్కి వెళ్ళాక దానికి కృష్ణప్రసాద్గా అయ్యి వాడు 10 గంటలు పని చేసి మేకప్ తీసి స్నానం చేసి మళ్ళీ కౌశిక్ అవుతాడు. ఈ 10 గంటల్లో వాడు చేసిన ఎమోషన్స్ అన్ని ఆ క్యారెక్టర్ చేస్తాయి. అంటే ఒక రోజుకి 10 గంటల పాటు నువ్వు కానిగా నువ్వు బతికి మళ్ళీ వచ్చి నువ్వు దాంట్లో ఫామ్లోకి రావాలి. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్కి చాలా స్ట్రెస్ అది. ఆడవాళ్ళైతే పొద్దున్న లేచి వంట చేసుకుని పిల్లలకి అన్నం పెట్టి అప్పుడు లొకేషన్కి రావాలి. ఇవాళకి నేను గర్వంగా చెప్తాను, మన దగ్గర మంచి మంచి ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు, టైంకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇవ్వకుండా ఇచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎలా అయితే టైంకి డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసర్లు ఉన్నారో అలాగే టీడీఎస్ కట్టని ప్రొడ్యూసర్ ఉన్నాడు, డబ్బులు ఇవ్వని ప్రొడ్యూసర్ ఉన్నాడు. అలాగే తెలుగు నటీనటుల్లో కూడా టైంకి వచ్చే ఆర్టిస్టులు కౌశిక్ గాడ్లాగా ఉంటారు, టైంకి రాని కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. రెండింటిని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరో 2 తెలుగు ఆర్టిస్టులు టైంకి రాలేదు కదా అని తెలుగు ఆర్టిస్టులు అందరూ ఇంతే కాబట్టి మేము బయట నుంచి తెచ్చుకుంటాం, బయట నుంచే ఉద్ధరిస్తాం అంటే కాదు కదా. వాళ్ళలో కూడా ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి మెయిన్ గా లాంగ్వేజ్ అర్థం కాదు. ఒక సీన్ చేయాలంటే 3 గంటలు, ఒక ప్రమోషనల్ వీడియో చేయాలంటే 4 గంటలు. నేను చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నా. ఇది కాదు సోను, నేను ఏమంటానంటే అసలు నాకు ప్రాబ్లమే లేదబ్బా, రండి బయట నుంచి. ఐ వాంట్ పీపుల్ టు కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ టు వర్క్ ఇన్ అవర్ స్టేట్. నేను మేఘ సందేశం అనే జీ తెలుగు సీరియల్ ప్రోమో లాంచ్ అయినప్పుడు కింద కమెంట్స్కి బాధపడ్డా తెలుసా. నేను ఇన్స్టాలో కమెంట్స్కి బాధపడ్డా. మీ దగ్గర లేరు కాబట్టి మా హీరోని అక్కడ వెళ్తున్నారు, కన్నడ వాళ్ళు పెడుతున్న కమెంట్స్. నేను రిప్లై పెట్టా, మీరు తప్పు మాట్లాడుతున్నారండి, మాది చాలా విశాల హృదయం. ఇదే పెట్టాను, మేము చాలా వాస్ట్గా ఆలోచిస్తాం, మీకు అవకాశం కల్పిస్తున్నాం. మా దగ్గర లేక కాదు, మా దగ్గర ఆర్టిస్ట్ ఉన్నారు, కాకపోతే మాకు కొత్తదనం కావాలి ఆడియన్స్కి. వి వాంట్ సంథింగ్ న్యూ. అందుకని నాన్ తెలుగు యాక్ట్రెసెస్ని తీసుకొచ్చి హీరో హీరోయిన్లు చేసి ఇక్కడ వాళ్ళకి మార్కెట్ ఇచ్చి వాళ్ళని మేము పోషిస్తున్నాం. వాళ్ళకి ఫ్లైట్ వేసి, వాళ్ళకి హోటల్ ఇచ్చి, వాళ్ళకి ఫుడ్ పెట్టి, వాళ్ళకి చికెన్ పెట్టి ఎందుకు చేస్తున్నాం? మీకు మార్కెట్ వస్తుంది, ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుందని. అవును. ఇంకొకటి నేను యాడ్ ఆన్ చేయాలనుకున్నాను. మన తెలుగు ఎనీ అదర్ లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో ఏ రీజన్కి తగ్గట్టు వాళ్ళ బాడీ టైప్స్, ఫిజికల్ అపియరెన్స్ కూడా అలా ఉంటాయి. అవునా కాదా? ఉంటాయి. ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే మాక్సిమం ఇదిగో 4 నిండుగా ఉంటారు. నువ్వు దానికి బేస్ అని పేరు పెట్టుకో, ఏదైనా సరే. మన బేసిక్ జాతి లక్షణం తెలుగు వాళ్ళు నిండుగా ఉంటారు. కొంతమంది డార్క్ టోన్ ఉంటారు కొన్ని స్టేట్స్లో, కొంతమందికి చెవులు పెద్దగా ఉంటాయి. వాళ్ళ జీన్ అది, వాళ్ళ డిఎన్ఏ అది. అలా కాకుండా అదర్ స్టేట్స్ నుంచి తీసుకొస్తే మెన్కి నాకు తెలీదు, నువ్వు చెప్పాలి. ఉమెన్కి కూడా మన తెలుగు స్పీకింగ్ ఆర్ తెలుగు ఆర్టిస్ట్లకు కూడా ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ ఇష్యూ అయిపోతుంది. మన టోన్డ్ చిన్స్ ఉండవు, టోన్డ్ నోసెస్ ఉండవు, చీక్ బోన్ ఇట్లా ఉండదు. ఓకే, బట్ దెన్ వీ హ్యావ్ అవర్ ఓన్ చామ్. అదే యాక్సెప్టెన్స్ లేదు. తద్వారా మనిషిగా మా మీద మాకే యాక్సెప్టెన్స్ చచ్చిపోతుంది. విమెన్ ఆర్టిస్టుల తరఫున మాట్లాడుతున్నాను నేను విమెన్ ఆర్టిస్టులు అంటున్నాను. నేను బేసిక్గా ఆర్టిస్ట్గా అంటున్నాను. ఎవరు రావట్లా నాకు సపోర్ట్ చేయడానికి. నా పాయింట్ ఒకటే, నా భయపడు నాకేంటి పట్టిందని అడుగుతున్నారు చాలా మంది. ఎందుకంటే నాకు దురద, గోక్కుంటాను. నీకు దురదుంటే గోకు. అరే కాదబ్బా, అన్ని కంఫర్ట్లు కావాలి, ఏం చేయకూడదు. మనం ప్రొడ్యూసర్ దృష్టిలో బాగుండాలి, ఛానల్ దృష్టిలో బాగుండాలి, మనం ఎవడు ఏమనకూడదు, మనకి మొత్తం 30 రోజులు పని చేయాలి. మనం ఎలా కుదురుతున్నామా? ఎక్కడో ఒకటి తెగాలి కదా. ఇది నాకు అవసరం ఏంటి? లేతే మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ కంఫర్టబుల్లీ ప్లేస్ టుడే, టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్, ఐఎమ్ కంఫర్టబుల్లీ ప్లేస్డ్. ఏ ఛానల్తో గొడవ లేదు, నాకు ఏ ప్రొడ్యూసర్తో గొడవ లేదు. నేను అలా నన్ను మలుచుకున్నా. ఇవాళ నేను ఇలా మాట్లాడడం వల్ల నన్ను కొంతమంది అరే నేనంటే నేను ఏమన్నాను అబ్బా, ఎవరన్నా తిట్టానా? నేను ఎవరి గురించి బ్యాడ్ మౌత్ ఎనీవన్? అంటే నేను ఏ ప్రొడ్యూసర్ని కానీ ఏ ఛానల్ని కానీ బ్యాడ్ మౌత్ చేయను, బ్యాక్ బైట్ చేయను. నేను అప్ ఫ్రంట్గా మాట్లాడతా. నాకున్న గుణం, ఐ స్పీక్ అప్ ఫ్రంట్. నాకు ప్రాబ్లం ఉంటే మొహం మీద చెప్తా, ప్రాబ్లం ఉన్నా చెప్పలేకపోతే మూసుకెళ్ళిపోతా, వెనకాల మాట్లాడను నేను. అది నా తత్వం. అది నాకు బ్యాడ్ అనేది తెలుసు, అది నాకు ఇండస్ట్రీకి పైకి రాదని తెలుసు. స్టిల్ ఐఎమ్ లైక్ ఐ నాట్ చేంజ్ మై సెల్ఫ్ ఫర్ ఎనీబడి. బట్ ఇవాళ నేను ఫైట్ చేసేది దేనికి? 10 మంది బాగుండాలని. ఇవాళ నేను ఏదో మహాత్మా గాంధీ లాగా రిఫార్మ్ చేసేస్తా అనట్లేదు ఇండస్ట్రీని. బట్ ఇది మారితే ఏంటంటే ఒక చిన్న ఆశ. ఇవాళ తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ గ్రూపు 2 లేడీ ఆర్టిస్టులు
సింధూర మధులిక అనే ఇద్దరు లేడీ ఆర్టిస్టులకు వచ్చిన థాట్ నాతో వాళ్ళు షేర్ చేసిన కారణానికి అది మేము స్టార్ట్ చేస్తే వాళ్ళ 670 మంది దాంట్లో ఉన్నారు సోను. అందులో 16-15 మందికి వచ్చిన అవకాశం ఇవాళకి. ఒక్కొక్కరు నాకు ఫోన్ చేసి చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, నాకు అవకాశం వచ్చింది సార్, 2 పూట్ల భోజనం చేస్తున్నామండి, సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది, ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే నీకు ఏ పవరు లేకుండా ఒక చిన్న గ్రూప్, ఇద్దరు ఆడవాళ్ళకి, అంటే నేను తక్కువ చేసి మాట్లాడట్లా, ఇద్దరు అమ్మాయిలకు వచ్చిన ఒక బ్యూటిఫుల్ థాట్. మధులిక గారు సింధూర గారికి వచ్చిన థాట్ని కౌశిక్ ఇలా అనుకుంటున్నావురా, ఇది బాగుంది అమ్మ, భలే ఉంది ఐడియా అని నాతో షేర్ చేస్తే, వాళ్ళకి ఏంటంటే కౌశిక్ చెప్తే వింటారు మాట. కౌశిక్ని అందరినీ కౌశిక్ చెప్పి గ్రూప్లోకి యాడ్ చేస్తే బాగుంటుంది అందరం అనుకుని, నేను మధులిక, సింధూర, సూర్యతేజ, బాచి 5 అడ్మిన్స్ అయ్యేదానికి ఆ గ్రూప్ క్రియేట్ చేసి, ఇవాళ ఆ గ్రూప్లో ఏ ఛానల్లో ఏ సీరియల్ స్టార్ట్ అయినా ఫస్ట్ ఆ గ్రూప్ని అప్రోచ్ అవుతున్నారు. ఇవాళ గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇవాళ నేను. అంటే ఏ పవరు లేకుండా ఇంత చేయగలిగినప్పుడు, ఓన్లీ యూ కెన్ డూ దిస్. నీతో ఇంకో 10 మంది అట్లా కలిసి ఫైట్ చేస్తే ఇంకెంత మార్పు రావచ్చు. ఏ పవర్ లేకుండా ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి మేము 670 మందిని పోగు చేయగలిగినప్పుడు, ఐదుగురం కలిసి 670 మందిని పోగు చేయగలిగినప్పుడు, 25 మంది కలిసి ఒక పవర్ ఉంటే చేయలేమా? చేయగలుగుతాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది మన లీడర్స్ ఇప్పుడు థ్యాంక్ఫుల్ గా ఎంతో మంది నిరూపించారు అసలు గడిచిన 6 నెలలు, సంవత్సరంలో. అంటే నేను అనేది అదేదో తప్పులాగా, అదేదో బూతులాగా ఎందుకు చూస్తారబ్బా? నాకు ఎందుకు కోపం ఉంటుంది సోను? నాకు అందరూ కావాలబ్బా, నేను అందరి మనిషిని, నేను అందరి వాడిని. నేను ఎప్పుడు ఎవరిని కామెంట్ చేయను, ఎవరి గురించి మాట్లాడను. అండ్ ఇంకోటి, పర్సనల్ లైఫ్లో నేను వేలు పెట్టను. నా ఫస్ట్ నుంచి నా స్ట్రాటజీ అది. నేను పాలసీ మాట్లాడతా సోను, పర్సనల్ మాట్లాడను. ఇవాళకి నేను పాలసీయే మాట్లాడుతున్నా. 2019 ఎలక్షన్స్ పెట్టారు. రివాజుగా బైలా ప్రకారం 21లో పెట్టాలి. కోవిడ్ అన్నారు, పెట్టలేదు. 23 పెట్టలేదు. 24 అయిపోయింది, అయిపోతుంది. 25లో పెడతామంటున్నారు. ఏ నా ఒక్కడికి పట్టిందా? ఎందుకు అడగరు? ఇవాళ నీ ఇంటర్వ్యూ ముఖంగా అడుగుతున్నా అందరు ఆర్టిస్టులని, ఎందుకు అడగరు మీరు? నేను ఒక్కడనే బ్యాడ్ అయిపోవాలా? నా ఒక్కడి మీద అందరూ పర్సనల్ అయిపోవాలా? అడగని అమ్మాయినా పెట్టదు సోను. అడగడం తప్పే ఉందబ్బా. నువ్వు తిడుతున్నావా, కొడుతున్నావా, అడుగుతున్నావు కదా, అంతే. నమ్మవు సోను. ఇవాళకి 5 లెటర్లు ఇచ్చాను నేను. ఇవాళకి ఇన్ని ఏళ్లలో 21 నుంచి ఇప్పటిదాకా 5 లెటర్లు ఇచ్చా అసోసియేషన్కి. ఎలక్షన్ పెట్టండి, పెడుతున్నాం. ఎప్పుడు పెడుతున్నారు? ఎందుకు అడుక్కోవాలి నేను? నా రైట్ కదా. నేను డబ్బులు కట్టి లైఫ్ మెంబర్ అయ్యాను కదా, నాకు రైట్ ఉంది కదా. నాలాగా మిగతా ఎందుకు అడగరు? మీరు ఎందుకు కంఫర్ట్ జోన్లో ఉంటారు? ఎందుకు బబుల్లో ఉంటారు? బబుల్లోనే ఉండండి, మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు. ఐఎమ్ నాట్ గెటింగ్ దాట్ దిస్ అని చెప్పి. బబుల్లో ఉంటారు, మళ్ళీ కంఫర్ట్స్ అన్ని కావాలి. అదే అంటున్నా. నువ్వు అరెస్ట్ అవ్వకూడదు, నువ్వు జైలుకి వెళ్ళకూడదు, నువ్వు బ్యాడ్ అవ్వకూడదు. మళ్ళీ నిన్ను పర్ఫెక్ట్గా పొద్దున్న 8ంటికి పిలవాలి, నీకు చికెన్ పెట్టాలి, నీకు 4 సిల్లు చేయాలి, 9ంటికి పంపించేయాలి. ఎలా అవుతుంది? నువ్వు దిగాలి కదా, నోరు తీసి అడగాలి కదా, ఏంటండి ఎందుకు పెట్టట్లేదండి? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, నాకు ఎవరి మీద కోపం లేదు ఇక్కడ. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అండ్ హర్ట్ బికాస్ ఐఎమ్ ఫీలింగ్ హర్ట్ బికాస్ సిచ్యువేషన్ ఇలా. ఎందుకు చేసుకుంటున్నావు? ఎందుకు చేయాలబ్బా అలాగే? ఎందుకు పెట్టాలి? ఎవరింట్లో పెళ్ళిది? ఎవరింట్లో పెళ్ళి? ఎందుకు పెట్టావు నువ్వు? 21లో ఎందుకు పెట్టలేదు? 23లో ఎందుకు పెట్టలేదు? 25లో పెట్టాలి. పెడుతున్నారు, చూస్తా, నేను ఆగుతా. ఐ విల్ వెయిట్. నాకు చాలా పేషెన్స్, నేను వెయిట్. పెట్టని. ఎందుకు ఇంత అంటే అదేదో ఏమంటారంటే, ప్రతోడు మాట్లాడేస్తాను. ఎందుకు మాట్లాడతా నేను? ఇవాళ నా ఇండస్ట్రీ అంటే నా గౌరవం సోను. నేను ఎప్పుడు నా అసోసియేషన్ కానీ నా ఇండస్ట్రీ నేను బయట అయ్యాను. నాకు 2 నిమిషాల పని ఇవాళ. నేను గట్టిగా మాట్లాడలేక ప్రెస్ ముందుకు వచ్చి, నాకు అది ఇష్టం లేదు. నాకు నా కుటుంబం అంటే గౌరవం. నా టీవీ నా కుటుంబం అని ఫీల్ అవుతా, అసోసియేషన్ నా కుటుంబం అని ఫీల్ అవుతా. నేను నా కుటుంబంలో గొడవైంది, అది నేను చెప్పుకుంటా అంతే. నేను కుటుంబాన్ని బయటేను. ఇవాళ మాకి ఏటికి చాలా తేడా ఉంచాను. నేను మాలో లాస్ట్ ఎలక్షన్స్లో ప్రకాష్ రాజ్ గారి ప్రాంతం నుంచి ఈసీగా గెలిచి రాజీనామా చేశా. అప్పుడు చూసా రాజకీయం అక్కడ. నేను ఆ రాజకీయం చూసాక నాకు చాలా అసహ్యం వేసింది. ఇదే రాజకీయం అనిపించింది. ఎంత తిరిగావు నువ్వు దానికోసం? ఐ రిజైన్డ్. రాజీనామా చేస్తున్నప్పుడు బాధ వేసింది నాకు. ఎందుకంటే నాకు నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఆ చేయలేదు. పెద్దవాళ్ళు చెప్పారు, నేను చేసేయాలి. కానీ టీవీ అలా కాదు. ఇక్కడ నాకు స్థాయి ఉంది, ఇక్కడ నాకు స్థానం ఉంది. అది నేను సంపాదించాను. ఇక్కడ నేను చెప్తే వినే సేవ్ ఉంది ఇక్కడ టీవీలో నాకు. అందుకని నేను ఫైట్ చేస్తా అంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ నాకు అసోసియేషన్ అన్న, టీవీ ఇండస్ట్రీ అన్న, ప్రొడ్యూసర్లు అన్న చాలా గౌరవం ఉంది. కాబట్టే
లోపల జరిగే మాట్లాడకుండా ఇంతవరకే నా ఫ్రస్ట్రేషన్ నేను ఇంత ఇమోషనల్గా చెప్పగలుగుతున్నా. నాకు ఆ గౌరవం లేకపోతే ఎప్పుడు నేను బయట చేసుకుంటా, కడుపుచించుకుంటే కాలం పడుతుందంటారు. నాకు ఎంతసేపు అది నాకు ఇష్టం లేదు సోను. కానీ ఇదే నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మూవీస్లో సిల్వర్ స్క్రీన్ మీద కూడా ఆఫర్స్ని హిండ్రన్స్ చేసింది, ఆపింది అని ఒక టాక్ లేదు. అసలు నన్ను టీవీలో ఆపింది మాత్రం నా యాటిట్యూడే. టీవీ కాదు బాబా, చెప్తున్నా నన్ను టీవీలో ఆపింది నా యాటిట్యూడ్. ఇవాళకి కొంతమందికి నేనంటే నచ్చదు. ఐ డోంట్ కేర్. నాకు నేను అనుకుంది జరగాలంటే నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, అవి నేను చెప్తా. నెక్స్ట్ నేను పోటీ చేద్దాం అనుకుంటున్నా, పోటీ చేసినప్పుడు చెప్తా, మెంబర్స్కి చెప్తా. నాకు బాధ ఏంటంటే అరే మరి రండిరా ముందుకి, చెప్పండి రా ప్రాబ్లం ఏంటో. ఎంతసేపు నువ్వు నేను గొడుగు పెడితే ఉంచడం కాదు, నువ్వు వచ్చి గొడుగు పట్టుకో నువ్వు కూడా నాతో పాటు. దానివల్ల ఏమైపోతుంది, నేను ఒక్కడిని బలమైపోతున్నాను ఇక్కడ. కౌశిక్ గాడు ఎక్కేస్తున్నాడు. ఎందుకు కౌశిక్ గాడికి పని పంగి ఇంకా లేదా? కౌశిక్ గాడు అందరితో బాగున్నాడు. కౌశిక్ గాడు అన్ని ఛానల్స్ కౌశిక్తో బాగున్నాయి, అందరు ప్రొడ్యూసర్లు కౌశిక్తో బాగున్నారు. కౌశిక్ గాడికి ఏం పట్టిందంటే ఇది పట్టింది నాకు. కౌశిక్ గాడి స్వార్థం ఏంటంటే 2 ఏళ్ళు అయితే కౌశిక్ గాడికి వేషం ఎవరు ఇలా ఇప్పుడలా కంటిన్యూ అవుతాయి కనుక. అవును, బట్ నువ్వు డైరెక్షన్ స్కిల్స్ కూడా ఉన్నాయి, నీకు సినిమా మీద ఒక అవగాహన ఉంది, ఒక మేకింగ్ మీద అవగాహన ఉంది. అటువైపు ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ ఇంకా షూర్. నెక్స్ట్ ఇయర్ నాకు సినిమా అర్థమైపోయింది. టీవీ నాకు ఇప్పుడు నేను చేసే ప్రయత్నానికి నా పత్యాపురం నాకు అర్థమైపోయింది, తెలిసిపోతుంది. సో నోసి ఇట్స్ ఎవిడెంట్. అది నేను టీవీ నా కుటుంబం ఫీల్ అవుతాను సోను. నేను మళ్ళీ నాకు ఎక్కడ బాధ అంటే ఎందుకు తప్పు, అసలు నేనేం చేశాను అబ్బా? నేను ఏమన్నా మర్డర్ చేశానా, మానభంగం చేశానా? అరే తెలుగు వాళ్ళు బాగుండాలని కోరుకోవడం తప్ప, ప్రొడ్యూసర్స్ బాగుంటే మనం బాగుంటాం అనడం తప్ప. కరెక్ట్. ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పోనీ ఐ ప్రౌడ్లీ సే డిబేట్ పెట్టి నేను వచ్చి నుంచుంటా అందరితో ఐ కెన్ టాక్. వేర్ am I going wrong? What am I speaking wrong? ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను. నువ్వు నమ్మిన సిద్ధాంతం వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది నువ్వు ప్రౌడ్గా నుంచున్నావు, ధైర్యంగా నుంచున్నావు, బలంగా సింపుల్. ఐఎమ్ టెలింగ్ యూ టుడే, మళ్ళీ చెప్తున్నా, ఐ వాంట్ ద ప్రొడ్యూసర్ టు బి హ్యాపీ, దెన్ ఓన్లీ ద ఆర్టిస్ట్ కెన్ బి హ్యాపీ. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి, ఆర్టిస్ట్ హ్యాపీగా ఉండాలి, ఛానల్ హ్యాపీగా ఉండాలంటే కూర్చుని మాట్లాడాలి. అందరూ కూర్చుని మాట్లాడండి, మీకు ఏం కావాలో చెప్పండి, మాకేం కావాలో చెప్తే తెగొట్టేస్తే అయిపోయింది. అది అలా ముందుకు రావట్లేదనే నీ ఆవేదన. ఎస్, ఇవాళకి నేను రేపు పొద్దున్న వస్తే ఇదే చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, నేను సీక్రెట్ లేదు. రేపు ఎలక్షన్స్ పెడితే వచ్చే సంవత్సరం నేను పోటీ చేసి గెలిస్తే ఇదే చేస్తాను నేను. ప్రొడ్యూసర్తో కూర్చొని మాట్లాడతా. ఆర్టిస్టులకు ఉన్న వేరే వేరే సౌలభ్యాలు ఏవైనా సరే అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తాం. అసలు సింపుల్ అమ్మా, ప్రొడ్యూసర్స్తో కూర్చుని మాట్లాడితే తేలిపోయే చాలా చిన్న విషయం ఇది. అసలు దీనికి తెలుగు వాళ్ళందరూ ఇంతే, ప్రొడ్యూసర్లు అందరూ ఇంత డిబేట్ లేదు. అందరు ప్రొడ్యూసర్లు ఒకలా ఉండరు. మళ్ళీ చెప్తున్నా, పెద్ద సంస్థలు టైంకి ఇస్తాయి, ఇవాళకి టైంకి వచ్చేస్తాయి. మాకు నువ్వు అన్నపూర్ణ, ఆర్కే ఎవరు తీసుకో టైంకి వచ్చేస్తాయి. కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళు టైంకి ఇచ్చేస్తారు. కొంతమంది ఎలా అయితే వాళ్ళు కొంతమంది తెలుగు వాళ్ళని పిలవట్లేదు, అలా కొంతమంది ప్రొడ్యూసర్లు డబ్బులు ఇవ్వట్లా. నేను అంటాను అది కూడా మీరు చెప్పండి, మీరే సొల్యూషన్ చెప్పండి అబ్బా. మీరు సింపుల్గా నాన్ కోఆపరేషన్ మేము చేయం కదా అలాగా. నువ్వు ఆర్టిస్ట్ టైంకి రాకపోతే ఆర్టిస్ట్ ప్రాబ్లం అయితే నాన్ కోఆపరేషన్ పెట్టేస్తున్నారు, 6 months 1 year పక్కన పెడుతున్నారు. మేము అలా ప్రొడ్యూసర్ చేయగలమా? చేయలేం కదా. సంస్థ వర్సెస్ ఇండివిజువల్ గా పోరాడుతున్నప్పుడు ఇండివిజువల్స్ అందరూ కూడా ఒకటయ్యి, అంటే దీంట్లో ఒకటయ్యి కలిసి గట్టిగా వెళ్ళి కొట్టేద్దాం కాదు. అందరూ కలిస్తే చెప్పడానికి ఒక అవకాశం. ఇప్పుడు నేను ఒక్కడిని మాట్లాడడానికి 10 మంది నాతో మాట్లాడడానికి తేడా ఉంటుంది. ఆ మాటకి బలం పెరుగుతుంది, ఆ మాటకి బలం ఉంటుంది. జనం మనం కలిస్తే జనం వస్తే బలం. ఏం చెప్పడానికి సార్ మీకు నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, నిజంగా రేపొద్దు నేను గెలిస్తే ఐఎమ్ వెరీ అప్ఫ్రంట్ అండ్ క్లియర్. ప్రొడ్యూసర్స్తో కూర్చుని అన్న మీకు ఏం కావాలి, మీకు మా నుంచి ఏం కావాలి చెప్పండి, ఇది కావాలా, ఈ టైం దాకా చేయాలా, లేకపోతే ఇది దాటాలా, ఎప్పటిదాకా చేయమంటారు, మీకు ఏది కావాలి, ఇలాగే మాట్లాడితే సాల్వ్ అయిపోయే చాలా అతి మామూలు విషయం ఇది. సో 2025లో ఎలక్షన్స్ పెట్టి నువ్వు కంటెస్ట్ చేస్తున్నావు. ఎస్, నువ్వు గెలవాలని, మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నీకు యాజ్ అన్ ఆడియన్స్కి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ యాజ్ అన్ యాక్టర్గా సీరియల్స్లో యు ఆర్ డూయింగ్ వెరీ వెరీ నైస్. అండ్ ఇప్పుడు ఓటీటీ కూడా ఉంది, ఇంకా చాలా రావాలి నువ్వు ఓటీటీలో. ఓటీటీ మీ వైపు నీ ప్రయాణం, అండ్ సినిమాల వైపు నీ ప్రయాణం, డైరెక్షన్ వైపు నీ ప్రయాణం, ఇతర క్రాఫ్ట్స్ మీద నీకు రైటింగ్లో కూడా మంచి హోల్డ్ ఉంది. యాజ్ అ రైటర్ నీ ప్రయాణం ఏంటి అని నేను అడిగితే నీ ఆన్సర్? నెక్స్ట్ అన్నిటికీ ఆన్సర్ వచ్చే సంవత్సరం 2025.
చెప్తావు, తెలుస్తుంది, తెలిసిపోతుంది ఆడియన్స్. ఎక్కడ మనం సోషల్ మీడియాలో యాక్టివ్ కూడా ఉంటాం కదా, చిరాకు మనకి కదా, విసుగు, విరక్తి. లేదు చెప్తానే, సోషల్ మీడియాలో ఎప్పుడు వస్తావో వచ్చాడా, ఫాలో, లేడా, ఓకే అన్ఫాలో. మళ్ళీ ఎందుకంత యాంగర్ ఇష్యూస్ ఏంట్రా నీకు? యాంగర్ ఇష్యూస్ కాదే, దాన్ని ఏమంటారు, హర్ట్ ఇష్యూస్. తొందరగా అట్ అయిపోతుంటారు, చిన్న చిన్న వాటికి అట్ అయిపోతుంటారు. యాంగర్ కదా, దాన్ని ఇంగ్లీష్ లో ఉంటుంది. ఎప్పుడు కన్సిస్టెంట్ గా చెప్పట్లేదు దీని గురించి. ఎప్పుడు మన ఆర్టిస్టులు ఎక్కడో గుళ్ళో బళ్ళో ఎక్కడో కలిస్తే కౌశిక అని ఒక పాజ్ 30 seconds ఉన్నాడా లేదా, ఇదేనా చెప్పండి. 30 seconds 30 seconds పాజ్. అన్ఫార్చునేట్లీ నన్నైతే పక్కన పెట్టలే ఇన్నేళ్లలో, నేను దానికి చాలా సంతోషిస్తున్నాను. సో యా, when are you back consistently on social media, on TV shows, ఈ స్టేజ్ షోస్, ఈ పండగలకి దానికి నువ్వే హైలైట్ చాలా షోస్ లో. ఆ షోస్ కన్సిస్టెంట్ గా మళ్ళీ ఎప్పుడు నాకు తెలియదు ఎప్పుడు అంటే బేసిక్ గా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతే నాకు క్యారెక్టర్ వచ్చేస్తున్నా జీవితం మీద, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను నేను ఏం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్ కదా, ఇప్పుడు ఒక వైపు ఉంటే ఒక వర్గానికి నచ్చదు కదా. సో నేను ప్రిపేర్ అయ్యి దిగాగా, లో తెలుసుకుందాం దిగాను కాబట్టి ఉంటాను. రైట్, ఐ జస్ట్ వాంట్ టు సీ వాట్ విల్ హ్యాపెన్, చూస్తా. ఎడ్యుకేషన్ వైజ్ కూడా నువ్వు ఎంఎస్సీ కంప్లీట్ చేసావు. ఎంఏ ఇంగ్లీష్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్. అండ్ తమ్ముడు కూడా అసలు చాలా చేశాడు, లా చేసి సిఎస్. ఎందుకు చదివాడు, చదివాడు అటు ఇటుగా. బట్ దెన్ ఒక ఆర్టిస్ట్ కి ఉన్న ఇన్కన్సిస్టెంట్ లైఫ్ గురించి నీ మాటల్లో చెప్పవా? ఏముందబ్బా, ఇక్కడ పేషెన్స్ ఉండాలి, కరేజ్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ఈ 3 లేకపోతే సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలి. ఇప్పుడు అది ఇప్పటికీ నాకు లేదు ఆనెస్ట్గా. ఇది ఒకటే దిక్కు నాకు. అంటే చూడు, నాకు ఎంత బలుపో చూడు, అన్నీ తెలిసి దిగా చూడు, ఎంత బలుపు నాకు. అంటే నాకు ఇది ఏదో తేడా అయితే ఏదో ఒకటి చేస్తా, అవ్వకపోయినా మనం ఏం చేయాలి, మన చేతిలో 2019లో పోటీ చేస్తా ప్రెసిడెంట్గా, ఓడిపోయా. డజంట్ మేక్ డిఫరెన్స్. ప్రపంచం ఏం మారిపోదు, నేను గెలిచిన ఓడిపోవడం వల్ల ప్రపంచాలు ఏం మారో, ప్రకృతి ఏం మారదు. కాకపోతే నా బలుపు చూడు, నాకు తెలుసు ఇది తప్పితే ఇంకో వ్యాపారం తెలియదు అని తెలుసు. నాకు ఇప్పుడు 45 ఏళ్ళకి ఉద్యోగం ఎవరని తెలుసు, అయినా కూడా దిగానంటే అది పిచ్చ అంటావో నీ ఇష్టం. అంటే నాకు నేను పిచ్చ అనుకుంటా, నా ప్యాషన్ అనుకుంటా. నేనైతే ఐ థింక్ ఇట్ ఈస్ గ్రాటిట్యూడ్. ఇంత చేసింది నా టీవీ అంటే ఉద్ధరించేద్దాం అనట్లేదమ్మా నేను. ఇవాళకి నేను ఉద్ధరించాను నేను. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు వర్క్. ఐ వాంట్ దెమ్ టు కమ్. మళ్ళీ ఎక్కడికే వస్తున్నా, ఆవు కాంపోజిషన్ లాగా. ఐ వాంట్ పీపుల్ టు కమ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ లెట్ ఇట్ బి లిమిటెడ్. తక్కువ మంది వస్తే మన వాళ్ళతో కలిసి అందరం కలిసి ప్రయాణం చేద్దాం. అందరం బాగుందాం, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎస్. అండ్ ఈ టీవీ చూస్తున్నా, ఈ ఇంటర్వ్యూ చూస్తున్నా, సరదాగా కాసేపు మధ్యలో అయిందిరా సీరియస్ ప్రోగ్రామ్ పేరుకి నువ్వు అయిన సీరియస్ గా అసలు ఎక్కడ ఆవేశమయ్యావు. నేను ఎక్కడ ఆపలో కూడా అర్థం కాలేదు. లేదు, అది అలా ఫ్లో వచ్చింది. సరే, ఎందుకు పాజ్ చేయడం లేదు. కౌశిక్ బ్యాక్ కాబట్టి సరదాగా కొన్ని ప్రశ్నలు అడిగి మనం ఆన్ లైటర్ నోట్ ఇంటర్వ్యూకి బాయ్ చేద్దాం. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ ఆల్ టైమ్? హీరోయిన్ హీరో నాకొద్దు, హీరోయినే చెప్పు. సావిత్రి గారు. సరే, ఇప్పట్లోనా? అనుష్క గారు. అది సరే, ఇక్కడ గ్యాప్ వచ్చింది, అది మీరు ఫిల్ చేసుకోండి. నీ ఫేవరెట్ క్యూజిన్ ఏంటి? నాకు తెలుసు, బట్ వంకాయ కొత్తిమీర కారం. దీన్ని 12-13 రకాలుగా చెప్తాడు. వంకాయ కొత్తిమీర కారం, మినపప్పు కారం, వంకాయ అల్లం కూర, వంకాయ కాలేసిన పచ్చడి, వంకాయ గుత్తొంకాయ. మీ వైఫ్ లో నువ్వు భయపడే విషయం ఏమిటి? అబ్బో, ఫస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్ రావడం. అంటే భయపడే విషయం అంటే ఫోన్ వస్తుంటేనే ఇట్లా, అదే అలా ఉండదు. బట్ షీస్ అప్ ఫ్రంట్. అంటే మనం మామూలుగా ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ తో చాలా కష్టం. యు ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ యువర్ ఓన్ వేస్ అండ్ షీ ఈస్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. షీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనల్లీ ఆల్సో. నేను ప్రొఫెషనల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను పర్సనల్ గా మా అమ్మతో పాటు నా తమ్ముడితో పాటు కొంచెం ఆలోచిస్తా. ఫ్యామిలీ కదా. ఇప్పుడు అది యాక్చువల్గా మావిడైతే ఇది వద్దు, రాదు, నేను మా ఆయన రాము డైరెక్ట్ గా. అదొకటే భయపడే విషయం, అదర్వైజ్ నో ప్రాబ్లం. నీ సన్నని చూసుకుంటుంటే ఇప్పుడు నీ అంత అయ్యాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. సో గర్వపడే ఒక విషయం, వీడు బతికేస్తాడు రా అనిపించి గర్వపడే వాడిది ఎగ్జాంపుల్ చెప్తాను. సోను, ఒక జీ తెలుగు షోకి వెళ్ళాం ఇద్దరం. నేను వాడు ఫాదర్స్ డే షో లాస్ట్ ఇయర్, అంత ముందు సంవత్సరం 2022 ఐ థింక్.
షోకి వెళ్తే ఒక పెద్ద ఆర్టిస్ట్ ఒక ఆయన వచ్చారు అక్కడికి. సరే ఆయన వచ్చారు, షో బాగా జరిగింది. నేను వాడు కలిసి డ్యాన్స్ చేసాం. అమ్ముడు లేచుడు కుమ్ముడు సాంగ్ ఇద్దరం కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేసాం. ఇద్దరం సేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నాం, చాలా బాగా వచ్చింది. అయిపోయిన తర్వాత బ్రేక్ ఇచ్చారు, చిన్న బ్రేక్ ఉంది, అందరం కాఫీ తాగుతున్నాం. వీడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు మా అబ్బాయి. అంకుల్ మా నాన్న తెలుసా కౌశిక్ అంటే, తెలుసురా మీ నాన్న మంచి ఆర్టిస్ట్, మీ నెంబర్ ఇస్తారా అన్నాడు ఆయన్ని. ఆయన అంటే మీ నెంబర్ నాకు కావాలి అంకుల్, డాడీకి చెప్పకండి, నాకు ఇవ్వండి. దేనికిరా అంటే మా నాన్న చాలా మంచి ఆర్టిస్ట్ అంకుల్, ఆయనకి బ్రేక్ రావట్లే సినిమాల్లో, మీరు పెద్ద ఆర్టిస్ట్ కదా, మీరు రిఫర్ చేస్తే మా నాన్నని నేను చెప్పాను చెప్పకండి, మీరు రిఫర్ చేస్తే నాన్న వస్తారు అంకుల్ ఆఫీస్కి అన్నాడు. టీయర్స్ అంటే ఇలా అంటే ఇప్పుడు వాడు నన్ను చూస్తున్నాడు. ఈ మధ్య పెద్ద అయ్యాడు కదా, 10th అయిపోయిన తర్వాత వాడికి పబ్లికిజం ఖాళీ అయిపోయింది, పబ్లికిజం అయిపోయి ఖాళీ వచ్చింది, మాకు ఇంటర్ గ్యాప్ ఖాళీ వచ్చింది. వాడు నా ఇంటర్వ్యూలు మొత్తం చూసాడే, నా పాత ఇంటర్వ్యూలన్నీ. అంటే ఈ స్టార్టెడ్ లైకింగ్ మీ యాజ్ అ పర్సన్ ఆఫ్టర్ లుకింగ్ ఆల్ మై ఇంటర్వ్యూస్, ద వే ఐ ఫాట్ ఫర్ పీపుల్. ఇవి చూసి వాడు మా నాన్న కదా, మా నాన్న ఇది కదా, అంటే మా నాన్నకి ఇలా చేయడం వల్ల మా నాన్నకి సినిమాలు రావట్లే కదా, ఇలా చేయడం వల్ల మా నాన్నకి అవకాశాలు తగ్గాయి కదా మా నాన్నకి అని వాడు ఆ థాట్ వాడు తీసుకుని ఆ పెద్ద ఆయన్ని కలిసి నెంబర్ తీసుకుని నాకు ఆయన చెప్పాడు. జనరల్లీ అలాంటి ఏజ్ పిల్లలకి మొహమాటం వస్తుంది. నీలాంటి కొడుకు అలాంటి కొడుకు అదృష్టం అంటే అదేంటి సార్ అంటే, ఈ మాట చెప్పగా నా కళ్ళు నీళ్ళు తిరిగిపోయినాయి. వీడు చెప్పలా, ఇవాళ చెప్పలా కూడా మాట ఆయన చెప్పాడు. ఇప్పుడు తెలిసిపోతుంది మరి ఇంటర్వ్యూ చూస్తే. అంటే అది ఆ మనసు ఉంటుంది చూసావా, అంటే యూ ఎంపథైజ్ ఫర్ పీపుల్. తండ్రి అవని, ఫ్రెండ్ అవని, కో యాక్టర్ అవని, ఆ ఎంపతి ఉండాలి మనిషిలో. వీ హ్యావ్ టు ఫీల్ దట్ ఎంపతి. హీస్ ఎంపథెటిక్ ఫెలో. నా కోసం ఒప్పుకుంటా, ఓకే ఏ కొడుకైనా తండ్రి గురించి తల్లి గురించి ఉండడం ఇప్పుడు కష్టం అయిపోయింది. అంటే ఈ జనరేషన్ అంత ఎంపతి ఫీల్ అయ్యి వాడు నా స్ట్రగుల్ తెలిసి కొంచెం మా నాన్న కింద మంచి క్యారెక్టర్ చెప్పండి అంటే, మంచి ఆర్టిస్ట్ మా నాన్న మీకు తెలుసు కదా, అయ్యో బాగా చేస్తారా, మీరు సినిమాలు చేస్తారు కదా చెప్పండి అంటే, నాకు ఇస్తారు ఎవరో పక్కన పెడితే వాడు అప్రోచ్ టువర్డ్స్ మీ విత్ హిమ్ ఐ వాజ్ మూడ్. నువ్వు చెప్తే నాకు కూడా అసలు అని చాలా గర్వపడ్డా. ఓ నా కొడుకు ఒక ధీమా వస్తుంది అప్పుడు, మనకి ఏదైనా ఉంటే వీళ్ళు చూసుకుంటారులే చాలు, అంటే ఆ ధైర్యం చాలు లైఫ్ లో. నా కొడుకున్నాడు కదా చాలే, నా కొడుకు ఆ ఫీలింగ్. వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు యాక్చువల్లీ తర్వాత ఏం మాట్లాడాలో కూడా నేను మర్చిపోయాను. సరే, నువ్వు ఆదిత్య కలిసి ఎప్పుడు మళ్ళీ ఆన్ స్క్రీన్? త్వరలో చేస్తున్నాం శ్రీ విష్ణు గారి సినిమా. అందులో ఇద్దరం కలిసి, అంటే కనిపించేది ఒక 3 నిమిషాలైనా, మా ఇద్దరి ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇద్దరం కలిసి ఫస్ట్ టైం చేస్తున్నాం. వండర్ఫుల్. అండ్ ఫుల్ లెంత్ ఎప్పుడు? ఏమో బా, నేచర్ విల్ డిసైడ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఇద్దరం అనుకోకుండా జరిగింది. డైరెక్టర్ హుషేన్ షా కిరణ్ గారని, పుష్ప సినిమా రైటర్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, శ్రీ విష్ణు గారు హీరో. అందులో ఒక కీ క్యారెక్టర్ తమ్ముడు ప్లే చేస్తున్నాడు, వాడితో పాటు నేను సొంత అన్నయ్యగా సినిమాలో అన్నయ్యగా చేస్తున్నాను. సో కిరణ్ గారు ఒకటే అన్నారు, సార్ నాకు మీ అన్నదమ్ముల మీద మంచి బాండింగ్ ఉంది సార్, పబ్లిక్లో కూడా ఒక మంచి ఫీల్ ఉందండి, అది నాకు రిఫ్లెక్ట్ అవుతుంది కెమెరా ముందు, సినిమాలో కూడా, కథలో కూడా అని. వాడికి అన్నయ్యగా పెట్టారు నన్ను ఆ సినిమాలో. ఇద్దరం కలిసి ఒక ఫ్రేమ్లో నడుచుకుంటూ వస్తాం, అదొక మెమరీ నాకు. ఒకే ఒక ఫ్రేమ్లో ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తాం. తర్వాత ఇద్దరికి విడివిడిగా సీన్స్ ఉన్నాయి. సో కలిసి చేసాం అని చెప్పడానికి ఒక షాట్. సో ఫుల్ లెంత్ మీరు మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్ ఇన్ అవర్ సరదాగా కాసేపు 99 టీవీలో, ఈ ఫస్ట్ హీరోయిన్తో మళ్ళీ నువ్వు ఎప్పుడు? వెయిటింగ్, ట్రస్ట్ మీ, వెయిటింగ్. అంటే ఇది పొగడ్త కాదండి, షీ క్యారీస్ ఎ డిఫరెంట్ ఆరా ఆల్ టుగెదర్. అంటే నా లైఫ్లో నేను ఆల్మోస్ట్ 45 సీరియల్సా, ఒక 47 మంది అమ్మాయిలతో పనిచేసి ఉంటాను. యువర్ నీడ్ స్పెషల్. అంటే ఏదైనా సోను 99 టీవీకి పిలిచింది గెస్ట్ గా ఇంటర్వ్యూ కోసం చెప్పట్లేదు. నాకు కొంతమంది ఆర్టిస్ట్ అంటే చాలా ఇష్టం. ఆర్టిస్ట్ పరంగా యాక్ట్రెసెస్ లో నాకు హరితేజ గారు అంటే చాలా ఇష్టం, గుడ్ ఫ్రెండ్. అండ్ నాకు ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. అలాగే సంధ్య గారిని ఇప్పుడు నాతో చేస్తున్నారు ఆవిడ మేఘ సందేశంలో. షీజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ టు, వండర్ఫుల్ పర్ఫార్మర్. ఆవిడ పర్ఫార్మెన్స్ అన్న చాలా ఇష్టం. స్వతహాగా మనిషిగా నాకు హరితేజ గారన్న, సంధ్య గారన్న, అలాగే సునైనా గారన్న. సో ఇలా కొంతమంది ఉన్నారు. ఐ లైక్ దెమ్ ఇన్ పర్సన్, ఆన్ కెమెరా. లేదు, నేను ఫస్ట్ చెప్పింది బాయ్ చేస్తా. 47 మంది అమ్మాయిల్లో నేను ఒక్కదాన్ని స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ స్పేస్. నువ్వు రావని నేను వచ్చేంత వరకు కూడా భయపడ్డాను. నువ్వు అరగంట అనుకున్నావు, కానీ కుదిరితే సరదాగా మార్చుకో. నాకు నిజంగా సారీ, నేను అంత సీరియస్ గా. ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ నీడెడ్. అండ్ ఫ్రాంక్ గా సరదాగా కాసేపు మన కృష్ణ కౌశిక్ తో. కీప్ వాచింగ్ 99 టీవీ. థ్యాంక్ యూ.